రామ్ గారు ఉన్నారు కదా లైన్ లో? యా సార్. ఓకే. ఆ, సరే, మిమ్మల్ని బ్రీఫ్ గా నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను. స్వర్ణలత గారు ఇంకా చాలా బిజీగా ఉన్నారు. ఉమ్, ఓకే. రామ్ గురించి మళ్ళీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసేది ఏం లేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రామ్ ఇంట్రడ్యూస్ చేయం మేము ఇంకా. ఆ, ఆ, ఇదంతా ఇవన్నీ ఏంటంటే ఈజ్ అన్ అకాడమిక్, బిజినెస్ స్ట్రాటజిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఫిలిం క్రిటిక్, ఇవన్నీ చెప్పి చెప్పి మేమంతా అలసిపోయాము. సో రామ్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. యూ కెన్ స్టార్ట్ అబౌట్ యువర్ టాక్. రామ్ ఇవాళ మాట్లాడబోయే విషయము సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, యుద్ధం ఒక జీవితం, అన్నదమ్ముల బృందం సినిమా పైన స్పందనలు. సో ప్లీజ్ క్యారీ ఆన్ రామ్. యు ఆర్ నౌ వెల్కమ్. యా సార్, థ్యాంక్ యూ. వన్ మోర్ సిఎస్డి పారాచూట్ డ్రాప్ సెషన్ ఫర్ మీ. దిస్ ఇస్ క్వైట్ హ్యాపీ. అంటే సినిమా గురించి చెప్పాలి అంటే బహుశా సినిమా కథ చెప్పడంలో ఉండే ఆనందం వేరే, సినిమా తీసిన విధానం గురించి చెప్పడం అంటే వేరే, సినిమా నా మీద చూపించిన ప్రభావం చెప్పడం అంటే ఇవన్నీ కలిపి ఉన్న విషయమే. నేను యూజువల్ గా దట్స్ హౌ ఐ సీ వాట్ ఎ మూవీ ఇస్. ఇవాళ అంటే నా ఈ తెలుగు ఈ మాత్రం ఐ జస్ట్ వాంట్ టు పే వన్ నానో సెకండ్ ట్రిబ్యూట్ టు గొల్లపూడి మారుతిరావు గారు. ఇవాళ ఈ ఈ ఆయన డెత్ యానివర్సరీ ఇవాళ. నేను తెలుగు ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను అంటే ఫ్రమ్ 2004 and 2005 గొల్లపూడి మారుతీరావు గారి వ్యాఖ్యానం ఎంతో పనిచేసింది. ఈ పదం చెప్పేదానికి చాలా కష్టపడి చెప్తున్నాను. ఐ థింక్ ఆయన అలా తెలుగును మళ్ళీ నాకు ఓనమాలు నేర్పించినట్టుగా నేర్పించడం మూలానే కొంచెం మళ్ళీ తెలుగు చదవడం మొదలెట్టాను. అండ్ I'm re-engaging myself in understanding now beyond those words. ఆ లిటరేచర్ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవాళ ఆల్ టుగెదర్ అవర్ టాపిక్ in the evening is my reflections on the movie Saving Private Ryan, War, One Life and Band of Brothers. ఈ బిఫోర్ ఐ స్టార్ట్ ఈ మూవీ గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు ఐ నీడ్ టు సే హౌ ఐ వెంట్ టు దిస్ మూవీ. అంటే హౌ ఐ వెంట్ టు దిస్ మూవీలో ఏముంది అని అనిపిస్తుంది అని అనిపించవచ్చు. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీ, అంటే నేను ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీని ఎంజాయ్ చేసేదానికి చాలా రిలక్టెంట్ గా ఉన్నాను. ఎందుకంటే నాకు వార్ మూవీస్ ఒక రకంగా ఎందుకో నాకు నచ్చదు. అంటే అది 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 ఇండియన్ సినిమా ప్రభావం అని అనుకోవచ్చు, లేదా ఈవెన్ వెస్టర్న్ మూవీస్ తీసుకున్నా కూడా నాకెందుకో ఒకరిని హీరో చేసే పని చేసే ప్రయత్నం చేస్తే అది ముఖ్యంగా వార్ మూవీస్లో ఎక్కువగా జరగడం మూలన నేను వార్ మూవీస్కి వెళ్ళేదానికి సిద్ధపడను. ఎందుకంటే అక్కడ చెస్ట్ బీటింగ్ ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన స్లోగనీరింగ్, పేట్రియాటిజం, ఇవన్నీ ఇవన్నీ ఉర్రూతలూగించే విషయాలు అని నా నా అభిప్రాయం. సో అంత అంత ఉత్సాహాన్ని, అంత ఇదిని, ఆ ఓవర్లోడ్ ఆఫ్ వార్ చవనిజం ని నేను నేను షోల్డర్ చేయలేను. నేను అంటే ఐఎమ్ లిటిల్, ఐఎమ్ నాట్ సెన్సిటివ్ బట్ ఐఎమ్ నాట్ ఈక్వల్లీ సెన్సిబుల్. But still, I hold somewhere reservations for war movies. So those were the time where I just successfully completed my 5-year graduation, and I was actually looking in life what actually I need to go out in life and do. అది ఇంతకుముందు ఎవరైనా న్యూస్ రీలో చెప్తున్నట్టు అది 1999. I just landed myself in Bangalore. So it was not that easy for me to go to a movie, especially war movie. So, and above all, I myself is waging a war within myself. వేరే ఎగ్జాక్ట్లీ ఫిట్. నేను 5 ఏళ్ళు గ్రాడ్యుయేషన్ చదివి బయట వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రపంచంలో నాకు తెలియట్లేదు. అంటే ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైమ్ ఫర్ మీ ఇన్ లైఫ్, వేర్ everybody were aiming their guns at me. Everybody were aiming guns, I mean their questions, their beliefs, their suggestions, advices, and I usually don't take advice from anyone.
అంటే నాకు కావాల్సిన సమయంలో అడిగినప్పుడు ఎవరు ఇవ్వకపోవడం మూలాన నేను జీవితంలో ఎప్పుడు సజెషన్ అడ్వైజులు అడగడం మానేశాను. బహుశా అందుకే నేను అడ్వైజర్ అయ్యాను, తెలియదు. దట్స్ మై పాత్ ఇన్ టు దిస్. సో వన్ డే మై బ్రదర్ వాజ్ హూ ఆల్సో వాజ్ నాకన్నా ముందుగా తను బెంగళూరులో ఉండడం వలన, సో he said that we'll go for a movie which has something that you are disinterested with. ఎందుకంటే బహుశా ఆ డిసింట్రెస్ట్ ని ఇట్లాంటి సినిమాలు కిల్ చేయటం మూలాన నీకు మళ్ళీ ఏదైనా కొత్త ఐడియాలు రావచ్చేమో, ఐ థింక్ ఇట్ మైట్ ఈజ్ యువర్ థాట్స్, సో లెట్స్ గో అండ్ వాచ్ దిస్ మూవీ అని ఒక సెకండ్ జోక్ తీసుకెళ్ళాడు. I said I'll sleep in another 10 minutes if this movie isn't good enough. ఓకే, పర్లేదు, నువ్వు నిద్రపోయినా పర్లేదు అని చెప్పాడు. It's how I actually started watching the movie. సో అలా వెళ్ళిన ఈ సినిమానే సేవింగ్ ప్రైవేట్ రన్. దిస్ మూవీ ఇస్ డైరెక్ట్. నాకు మొత్తం టెక్నికల్ గా ఎవరు చేశారు, ఎవరు ప్రొడ్యూస్ చేశారు అని చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు. బట్ ఐ సే దిస్ మూవీ ఇస్ బీన్ డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ co-produced also by I think he's what you call co-produced by other big studio, and also his name I forgot him. So ఇది ఒక రకంగా it was not easy for me to watch, but స్పిల్బర్గ్ ఉన్నాడు కదా అన్న ఒక ఎయిమ్ తో వెళ్ళడము ఒకటి. రెండవది, యాజ్ ఐ సైడ్, దిస్ మూవీ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అని అప్పుడే ఈ థియేటర్కి వెళ్తున్న దారిలో ఆల్రెడీ చూసిన వ్యక్తి మాకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి చాలా వరకు సినిమా అర్థం కాలేదు అన్నది అతను ముందుగా ఒప్పుకొని మాతో మాట్లాడాడు. ఐ సైడ్ ఓకే, చూస్తాను, చూసిన తర్వాత నేను చెప్పగలిగే చెప్తాను అని చెప్పాను. సో వెన్ వీ వెంట్ ఇన్ టు దిస్ మూవీ, it was very what you say, it was not a great ఎంట్రీ ఇన్ టు ద థియేటర్. చాలా కష్టపడి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఏదో గొడవలు జరగడం వలన కొంచెం టైం పట్టడంతో ఐ వాజ్ ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్. సో అలాంటి మూమెంట్ లో వెళ్ళి ఈ సినిమా చూడడంతో ఈ యొక్క సినిమాని నేను ఇంతకాలం, దాదాపు 27 ఏళ్ళగా నేను ఇప్పుడు ఈ సినిమాని నాలో ఇంతగా భద్రపరుచుకున్నాను అంటే దానికి కారణం ఈ సినిమా యొక్క డైరెక్టర్ అనే ముందే చెప్తాను నేను. ఎందుకంటే సేవింగ్ ప్రైవేట్ ల్యాండ్ ఈజ్ జస్ట్ నాట్ అన్ అనదర్ వార్ మూవీ. అండ్ బిఫోర్ దిస్ ఐ వుడ్ లైక్ టు సే దిస్, అంతవరకు అంటే ఇండస్ట్రీ, బోత్ హాలీవుడ్ కానీ ఇండియన్ కానీ ఎనీ అదర్ వార్ మూవీస్, బిఫోర్ సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ అండ్ ఆఫ్టర్ సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ అన్న ఒక స్టాండర్డ్ ని ఈ మూవీ క్రియేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్, నేను ఇంతకుముందు చెప్పిన ఆల్ యాటిట్యూడ్స్, ఆల్ ట్రైట్స్ ఆఫ్ ఎ వార్ మూవీ ఇందులో మనకు ఎక్కడ కానీ కనిపించదు మనకు. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ మెడిటేషన్ ఆన్ ద ఒక మెడిటేషన్ ఆన్ ది వార్ స్పేస్. అంటే సడన్ గా మనకి వార్ గురించి చెప్పే ప్రయత్నము, వార్ గురించి లెక్చర్ ఇవ్వటము, ఇవేమి చేయకుండా మనల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ మనల్ని ఒక సినిమాలకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. సో వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ ఫస్ట్ మనకు చూపించేది ఏంటి అంటే, we will be introduced to దాన్ని ప్లేస్ ఇస్ కాల్డ్ నొమాండీ. నొమాండీ అన్నది ఫ్రాన్స్ లో ఒక ప్లేస్. ఆ ప్లేస్ లో మనకి అంటే దీనికన్నా ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఒక వాట్ యు కాల్ ఒక వార్ మెమోరియల్ ఉంటుంది. సేమ్ ఒక అంటే వార్ మెమోరియల్లో ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో, అంటే చాలా వయసైన వ్యక్తి, విల్ బి ఇన్ అరౌండ్ 60s and 70s ఉన్న ఒక వ్యక్తి తన వైఫ్, పిల్లలు అందరితో కలిసి ఈ వార్ మెమోరియల్లో నడుచుకుంటూ లోపలికి వస్తూ ఒక పేరు కోసం వెతుకుతూ ఉంటాడు అనమాట.
వెతుకుతూ చూస్తుంటాడు. చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. అది చూస్తూ ఉన్నప్పుడు ఆ అతన్ని ఆ, ఆ, ఎవరి కోసం వెతుకుతున్నావు అని పక్కన వాళ్ళు అడిగితే ఓ పేరు చెప్తాడు. కెప్టెన్ మిల్లర్ అన్న పేరు కోసం వెతుకుతున్నానంటే ఆ కెప్టెన్ మిల్లర్ అన్నది వాళ్ళు కూడా వెతికి ఇదిగో ఇక్కడ ఉంది అంటారు. అందరు నిల్చుకొని చూస్తూ ఉంటారు. అండ్ ది కెమెరా డ్రాప్స్ ఇన్ టు ది ఫ్లాష్ బ్యాక్. సో దిస్ ఫ్లాష్ బ్యాక్ ఇమీడియట్లీ గోస్ ఇంటూ నేను చెప్పిన ఈ నొమాండీ అన్న ఒక ఒక బీచ్ కి నొమాండీ ఇస్ అ బీచ్ ఇన్ ఫ్రాన్స్. అక్కడికి తీసుకెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డీ డే అనే ఒక రోజు. ఈ నొమాండీ వార్, ఇది వరల్డ్ వార్ 2 కి సంబంధించిన మూవీ. ఈ నొమాండీ బీచ్ లో జర్మన్స్ అండ్ ఈ యుఎస్ ఫోర్సెస్ జరిగే ఒక మోడర్న్ వార్ఫేర్ కి మనకి కొత్తగా పరిచయం చేస్తారు. అండ్ ఇక్కడ పరిచయం చేసే చాలా గొప్ప విషయాల్లో ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఇక్కడ వార్ యొక్క ఎక్స్పీరియన్స్ అంతవరకు మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా లౌడ్ గా, చాలా చెస్ట్ బీటింగ్ ప్యాటర్న్ లో ఉండడము మనకు కనిపించేది. కానీ ఇక్కడ నేను చెప్పినట్టు వీళ్ళు ఒక దట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ సెకండ్ వరల్డ్ వార్ కైండ్ ఆఫ్ అన్ వాటర్ మీద వెళ్ళే ఒక బోట్ లాంటి ఒక ఇది ఉంటుంది. దానికి ముందర డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేయడంతోనే వీళ్ళందరూ బీచ్ లోకి ఎంటర్ అయిపోయి దే నీడ్ టు గో అండ్ ఫైట్ అగేన్స్ట్ దిస్ జర్మన్ సోల్జర్స్. వాళ్ళు అప్పటికే స్టార్ట్ షూటింగ్ చేస్తుంటారు వాళ్ళు. సో వీళ్ళ మనకు ఆ డోర్ ఓపెన్ అవుతుంది అన్నదానికి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో అక్కడ మనకు చూపించే ఒక విధానము చాలా రియాలిటీతో, చాలా ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ పర్పస్ఫుల్లీ ఎలా ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పే ప్రయత్నంలోనే ఆ థ్రిల్ మొత్తం క్రియేట్ చేసి విల్ బి ల్యాండింగ్ ఇన్ ద ఆ బీచ్ లో అక్కడ ల్యాండ్ అవడంతోనే ఎలా బుల్లెట్స్ వచ్చి ఈ సోల్జర్స్ ని హిట్ చేస్తాయి. ఎక్కడికైనా మ్యూజిక్ ఉండదు, ఓన్లీ ఈ యొక్క బుల్లెట్ సౌండ్స్ మాత్రము, బాంబ్స్ త్రో చేసిన సౌండ్స్ మాత్రమే ఉంటూ ఒక కెమెరా చాలా ఇర్రెగ్యులర్ గా మూవ్ అవుతూ మనకు సీన్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకడు చాలా కొన్ని షాట్లు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకడు బుల్లెట్ తప్పించుకుంటాడు, ఆ తప్పించుకున్నానని చెప్పి ఇలా సేవ్ జీసస్ అన్నట్టుగా ఇలా అంటూ క్యాప్ తీసి అంటాడు అనమాట. వెంటనే ఓ బుల్లెట్ వచ్చి అతను హిట్ చేస్తుంది. అంటే సో ఇట్ వాజ్ ఎ సీక్వెన్స్ విచ్ హాస్ యాక్చువల్లీ రీడిఫైన్డ్ ఇన్ ద వే ఇన్ విచ్ ద సినిమాటిక్ రియలిజం ని ప్రజెంట్ చేయటం ఈ యొక్క మూవీ యొక్క గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే ఇలా ఫైట్ చేస్తున్నప్పుడు ఈ వార్ జరుగుతూ ఉంటుంది. దే విల్ స్లోలీ టేక్ ఓవర్ దట్ బీచ్. జర్మన్ సోల్జర్స్ ని డిఫీట్ చేస్తారు, కుదిరినంత మందిని అరెస్ట్ చేసేస్తారు. సో దే మూవ్ ఆన్. ఈ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ప్యారలల్లీ మనకు యుఎస్ వార్ చీఫ్ ని చూపిస్తారు అనమాట. అతని దగ్గరికి ఒక ఫైల్ వస్తుంది. అంటే ఒక అసిస్టెంట్ ఫైల్ తీసుకొని వెళ్తారు. వెళ్ళి ఏం చెప్తారంటే మనకు మన వార్ లో వచ్చిన ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు అన్నదమ్ములు వచ్చారు. ఆ నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు చనిపోయారు. సో ఇంకా మిగిలింది ఒకడే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. వాడిని తీసుకొచ్చి ఇంకా మనం ఈ ఫ్యామిలీకి ఇవ్వగలిగితే అది చాలా గొప్ప దాన్ని ఏమంటారు, చాలా గొప్ప విషయం అవుతుంది. ఒక తల్లికి నలుగురు కొడుకులు ఇచ్చిన ఈ దేశానికి మనం తిరిగి ఆ కొడుకు ఎక్కడున్నాడో వెతికి కనుక తీసుకుని వెళ్ళిస్తే బాగుంటుంది, అదొక థ్యాంక్స్ గివింగ్ లాగా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. చెబితే అప్పుడు అదర్ వార్ చీఫ్స్ అందరు ఏమంటారంటే ఇదేంటండి, ఇది చాలా స్టూపిడ్ గా ఉంది. వాళ్ళలో ముగ్గురు చనిపోయారు, ఒకడు మిగిలాడు కాబట్టి వాడిని వెతుక్కుంటా మనం ఇంకొకరిని పంపించడం ఏంటి, వార్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇవాళ రేపు క్లోజ్ అయిపోతుంది, అట్లాంటి చోట ఇప్పుడు మనం రిస్క్ చేయడం ఎందుకు అని అంటే అప్పుడు ఈ వార్ చీఫ్ విల్ టేక్ అస్ టు దిస్ ఇస్ వేర్ ఐ వాజ్ సో డ్రాన్ టు ద మూవీ. ఎందుకంటే దేర్ కమ్స్ ది నేమ్ ఆఫ్ అబ్రహాం లింకన్. అంటే అబ్రహాం లింకన్ అమెరికన్ సివిల్ వార్ లో 5 కొడుకుల్ని ఇచ్చిన వాళ్ళు, ఐ థింక్ దే ఆర్ కాల్డ్ నిలాండ్ బ్రదర్స్ అని ఒకరు, ఇంకొక చోట నిలాండ్ బ్రదర్స్ ఐ థింక్
సెకండ్ వరల్డ్ వార్ లో సేమ్ ఇలాంటి వాళ్ళే, వీళ్ళని ఇన్స్పైర్ గా తీసుకుని తీశారు. సొలివన్ బ్రదర్స్ అనుకుంటాను, వాళ్ళను తీసుకొని ఇక్కడ మనకి మెన్షనింగ్ చేస్తారు అనమాట. అమెరికన్ సివిల్ వార్ టైంలో ఇలా 5 కొడుకుల్ని ఇచ్చి ఒక ఫ్యామిలీ ఇలా చనిపోవడం అన్న దీన్ని చూసి ఆ, ఆ, ఈయన దాన్ని ఏమంటారు, he finds, Abraham Lincoln finds that we should actually go help, thank her, ఎందుకంటే మనము అటువంటి ఒక ప్రయత్నం చేయగలిగితే ఎంతో గొప్పగా ఉంటుంది అని చెప్పి తను ఈ యొక్క ఈ యొక్క పని చేస్తాడు అనమాట. ఏమని, సో లెట్స్ గో ఫైండ్, ఇలా అలా ఒక తల్లికి మనము వాట్ యు కాల్ ఒక గ్రాటిట్యూడ్ తెలిపినట్టుగా ఉంటుంది. సో మనం అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి తను చెప్తాడు. దీన్ని ఫేమస్ గా అక్కడే చెప్తారనమాట మనకు. దిస్ ఇస్ సంథింగ్ బిక్స్బీ లెటర్ అని చెప్పి, మిసెస్ బిక్స్బీ ఆవిడ పేరు, ఆ తల్లి పేరు, అబ్రహాం లింకన్ రాసిన లెటర్ ని ఈ వార్ చీఫ్ చదివి వినిపిస్తాడు. అంటే అది నాకు ఫస్ట్ లైన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే ఐ ఫీల్ హౌ వీక్ అండ్ ఫ్రూట్ఫుల్లెస్ must be any word that can actually match your attempt to beguile from this grief of loss of or so overwhelming అని ఒక డైలాగ్ తో మొదలెట్టి, అంటే ఆ డైలాగ్ అంటే ఆ లెటర్, తను రాసిన లెటర్ ని ఈ వార్ చీఫ్ చదివి వినిపించి, సో మనం ఈ గ్రాటిట్యూడ్ నిరూపించుకునే దానికోసము మనం తప్పకుండా వెళ్ళి పంపించాలి, ఒక టీంని ఏర్పాటు చేయండి అని అంటారు. సో ఇక్కడ ఏదైతే నార్మాండీలో వార్ ఓవర్కమ్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దే విల్ మూవ్ సమ్వేర్ నియర్ టు ఇంగ్లాండ్ అన్న ఒక దారికి వెళ్తున్న సమయంలో ఒక టీమ్ ని కాల్ ఫర్ చేస్తారు. ఆ టీమే ఈజ్ లెడ్ బై టామ్ హ్యాంక్స్, కెప్టెన్ మిల్లర్. సో కెప్టెన్ మిల్లర్ యొక్క టీమ్ ని ఒకటి 6-7 మెంబర్స్ ఆర్ 8 మెంబర్స్ ఎంతమంది కుదిరితే అవైలబుల్ ఉన్న వాళ్ళని తీసుకొని మీరు వెంటనే వెళ్ళి, వీ డోంట్ నో వేర్ దిస్ గై ఈస్ డ్రాప్డ్ ఆర్ వేర్ హీ ఈస్ యాక్చువల్లీ ఫైటింగ్. అతని పేరు జేమ్స్ ఫ్రాన్సిస్ రాయన్. అతను 3 బ్రదర్స్ చనిపోయారు కాబట్టి ఇతనన్నా తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్తాము, సో మీరు వెళ్ళి అతను ఎక్కడ ఉన్నాడో పట్టుకోరండి అని చెప్పి ఒక ఆర్డర్ వేస్తారు. ఆర్డర్ ఇవ్వడంతోనే మొత్తం సినిమా కథ మారిపోతుంది. ఎందుకంటే దేర్ కమ్స్ అ బిగ్ డిబేట్. అరే మనం ఒక టీం అన్నారు, టీం తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వాడెవడో అక్కడెక్కడ ఉన్నాడంటే వాడిపై పట్టుకోరమ్మంటున్నారు. ఈ టైంలో వార్ ఈస్ బికమ్ మోర్ డేంజరస్. ఇప్పుడు ఈ క్లోజింగ్ టైంలో ఇప్పుడు మనల్ని పంపిస్తే 8 మందికి అమ్మలు లేరా, మనకేమన్నా అయితే మనం వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద వార్, వీఆర్ సేఫ్, వీఆర్ సపోజ్ టు లీవ్ ద వార్, కానీ ఇప్పుడు ఇలా ఎందుకు మనల్ని చేయటము అని చెప్పి ఒక డిబేట్ వస్తుంది. బట్ కెప్టెన్ మిల్లర్ ఈజ్ అ వెరీ డిఫైనింగ్ గై. అంటే మిలిటరీలో వాట్ ఎవర్ హ్యాపన్స్ దే ఫాలో ది ఆర్డర్స్. సో నాకు వచ్చిన ఆర్డర్ ఇది, నేను చూస్ చేసిన టీం ఇది, సో ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ ఫాలో ఆర్డర్స్ అన్న ఒక తీసుకొని వస్తాడు. అండ్ రెండోది, మనకు కంటిన్యూస్ గా సినిమా పొడుగునా మనకు కంటిన్యూస్ గా ఒక లైఫ్ ను కాపాడేదాని కోసము 8 మందిని ఎలా పంపిస్తారు అన్న ఒక థాట్ వీళ్ళు అడుగుతూనే ఉంటారు. వీళ్ళు రిపీటెడ్ గా కెప్టెన్ ని అడుగుతూనే ఉంటారు, లేదంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటారు. అంటే ఒక ఫిలాసఫికల్ వెయిట్, పారాడాక్స్, ఒక రకంగా ఒక పారాడాక్స్, ఒక ఎమోషనల్ టెక్స్చర్ ని మనకు చూపిస్తూనే అసలు ఇటువంటివి ఎథిక్స్ కింద వస్తాయా, ఇటువంటి ఒక లీడర్షిప్ కింద వస్తుందా, ఇటువంటి ఒక సైకాలజీ కింద వస్తుందా అని చెప్పి ఒక రూట్ మొదలవుతుంది మనకు. అంటే కంటిన్యూస్ గా వీటి మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో వాట్ దీస్ గైస్ డూ ఈస్ దట్ దే ఒక్కొక్కరిని, అంటే ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ గా ఉన్న ఒక్కొక్కరిని తీసుకుంటారు. లాస్ట్ లో ఇతనికి ఒకడు కావాల్సి వస్తుంది, గై హూ నోస్ రష్యన్ ఆర్ ఫ్రెంచ్, ఈ భాష తెలిసిన వాడి కోసము క్యాంప్ వెతికితే ఒక అపం అన్న ఒక వ్యక్తి మనకు దీంట్లో దొరుకుతాడు అనమాట. ఈ అపం ఎలాంటి వాడంటే చాలా సాఫ్ట్, యుద్ధంలో గత 2-3 ఏళ్లుగా ఉన్నా కానీ ఒక్కసారి కూడా గన్ పేల్చిన వాడు కాదు, ఇలాంటి వ్యక్తి అనమాట. సో వెన్ ఇలా ఒకరైతే ఇంకా వెరీ స్వాగరింగ్, తను చాలా స్టైలిష్ గా ఉంటాడు, చాలా
ఒకడు వెరీ షార్ప్ షూటర్. ఇలా ఒకడు ఈజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఆఫ్ ది టీమ్. అతని పేరు మెడిక్ అనుకుంటాను. అతను ఒక టీంను తయారు చేసుకొని మిల్లర్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ ఈ యొక్క లొకేషన్ నుంచి ఈ స్టార్ట్స్ మూవింగ్. వీడు ఎక్కడున్నాడో తెలియదు, వాళ్ళకి ఒక 2-3 ఐడియాస్ ఇస్తారు. అంటే దేర్ ఆర్ డివిజన్స్ కదండి. వీళ్ళు వెతుకుతున్న ఈ జేమ్స్ ఫ్రాన్సిస్ రయన్ ఈజ్ ఇన్ ఈ ఎయిర్ బోర్న్ టీమ్ లో ఉన్నాడు. 101 102 ఏదో ఆ ఒక్క రెజిమెంట్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళని ఈ ఏరియాస్ లో డ్రాప్ చేశారు వారికి కొద్ది రోజుల ముందు. సో అక్కడేమన్నా ఉండొచ్చు అని చెప్పి మొదలెట్టి ప్రయాణం సాగిస్తారు. సో ఇలా ఈ ప్రయాణం సాగిస్తూ వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ మిలిటరీ బేస్ లో ఎక్కడైతే టీంని పికప్ చేసుకున్న తర్వాత స్టార్ట్ మూవింగ్ అవుట్. సో ఇలా దే మూవ్ టు సంథింగ్ ఎ ప్లేస్ కాల్డ్ నెవెలీ ఇన్ ఫ్రాన్స్. ఇది ఉందా లేదా నాకు తెలియదు, కానీ వాట్ ఐ లేటర్ రెడ్ అన్ ఆర్టికల్ ఇస్ దట్ దీంట్లో 1-2 లొకేషన్స్ ఫిక్షనల్ గా ఉన్న లొకేషన్స్ అని చెప్పారు అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఈ యొక్క దే వాంట్ టు పాస్ త్రూ దిస్ పర్టికులర్ విలేజ్. కానీ అక్కడ అంటే మనకు కొన్ని హార్ష్, అంటే మనకు ఆంబియన్స్ యొక్క గొప్పతనం చూపిస్తూనే వస్తాడు. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళు మొదలై వెళ్తున్నప్పుడు విపరీతమైన వర్షం పట్టుకుంటుంది. ఆ వర్షము పడుతూనే ఉంటుంది, అది అసలు అది ఆగదనమాట. కానీ వాళ్ళు దాంట్లోనే నడుచుకుంటూ వెళ్తూ అంటే ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ ఆదుర్ద పడుతూ ఏం చేస్తారంటే, వీళ్ళు అక్కడి నుంచి ఆ షూటింగ్ జరుగుతుంటుంది అక్కడ, ఆ షూటింగ్ నుంచి బయటపడే దానికోసం వీళ్ళు దే స్టార్ట్ మూవింగ్ అవుట్ అన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు అక్కడే వెయిట్ చేయండి కొద్దిసేపు అని చెప్తే కూడా వినకుండా వస్తారు. సో వీళ్ళు ద టీమ్ గోస్ ఫార్వర్డ్. ఇందులో ఒక వ్యక్తి ముందుగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈ చేసే ప్రయత్నంలో జర్మన్ ఐ థింక్ యా ఆ కాపాడే ప్రయత్నంలో ఈ ఫస్ట్ 8 మెంబర్స్ టీమ్ లో ఫస్ట్ సోల్జర్ విల్ బి షాట్ అనమాట. అతను ఎలా షాట్ ఉంటుందంటే, అతను బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది, పడిపోయి ఉంటాడు. నన్ను హెల్ప్ చేయండి, నేను బానే ఉన్నాను, ఐ విల్ రికవర్ అని చెప్తుంటాడు. సో కెప్టెన్ మిల్లర్ అరుస్తుంటాడు, నువ్వు తల ఎత్తద్దు, నువ్వు అట్లే పండుకోండు, బుల్లెట్ మైట్ హిట్ యూ అని చెప్తూ ఉంటాడు. బట్ అది చెప్తున్నప్పుడు ఆ సోల్జర్ చెప్తాడు అనమాట, నా దగ్గర ఈ లెటర్ ఉంది, ఇది మర్చిపోకుండా మా ఇంటికి చేర్చండి అని చెప్తాడు. నో అంత అవసరం లేదు, 2 నిమిషాలు, విల్ సేవ్ యూ అని చెప్తుంటారు. ఆ ఫైరింగ్ మధ్యలో ఎట్లా కౌంటర్ చేయాలో చూస్తున్నప్పుడు ఈ షార్ప్ షూటర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్స్ట్రాడినరీగా ఫోకస్ చేసి ఆ హై పాయింట్ లో ఉన్న ఆ సోల్జర్ ని చంపడంతో దే విల్ గో అండ్ రెస్క్యూ దిస్ ఫెలో. బట్ బై ద మొమెంట్ దే గో అండ్ రెస్క్యూ హిమ్, దే సీ దట్ దిస్ ఫెలో హ్యాస్ యాక్చువల్లీ డెడ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఈ సోల్జర్ విన్ డీజల్, మనము ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అన్న ఒక సిరీస్ చూస్తుంటాం, ఇప్పుడు 7 or 8 జరిగింది. ఈ యొక్క విన్ డీజల్ చాలా యంగ్ ఫ్రెష్ యాక్టర్ అనమాట ఈ సినిమాలో. సో అలాంటి బిగ్ స్టార్ కాస్ట్, యంగ్ ఫేసెస్ ఈ సినిమాలో ఈ టీమ్ లో ఉంటాయి. సో అండ్ ఇక్కడ అతను చనిపోయిన తర్వాత దే విల్ సో ఒక రకంగా అదేమది ఫస్ట్ ఎఫర్ట్ లోనే వీళ్ళు ఇలా తమ టీంలో అంటే దే కాల్ దట్ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్. వన్ ఆఫ్ ది బ్రదర్ అలా చనిపోవడం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ కానీ వాళ్ళు చేయవలసింది ఆ లెటర్ తీసుకుంటారు, అతని మెడలో ఉన్న అతని లాకెట్, అంటే అతని టైటిల్, అతను ఏ రెజిమెంట్ కి సంబంధించిన వాడు, అతని పేరు, అది ఏ ఊరు నుంచి వచ్చాడు అని ఏదైతే ఉంటుందో ఆ లాకెట్ ఒకటి తీసుకొని అందరు ముందుకు సాగుతారు. ఇలా ముందుకు సాగుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకొక లొకేషన్ లో దే కమ్ అక్రాస్ ద సేమ్ ఇటువంటి వార్ కోసం, అంటే జర్మన్స్ ని ఎరాడికేట్ చేసే పాయింట్ లో ఒక స్టక్ అయి ఉన్న పాయింట్ లో తను వెళ్తే అప్పటికి అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు, కెప్టెన్ మిల్లర్ అనే అతను వస్తాడు అని. సో వెన్ హీ గోస్ దేర్ హీ ఎంక్వైర్స్ అబౌట్ ఈ ఫ్రాన్సిస్ రయన్ అనే వాడు ఉన్నాడు అంట. మా దగ్గర ఒకడు ఉన్నాడు అంటే, సరే అని వాడిని పిలిపిస్తే వాడు పరిగెత్తి వస్తే
వాట్ హ్యాపెండ్ అంటే ఈ మరిగా నేను పర్సనల్ గా వచ్చాను మీకు ఈ విషయం చెప్పేదానికి. మీ ముగ్గురు బ్రదర్స్ చనిపోయారు, సో వీఆర్ టేకింగ్ యూ హోమ్ బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్, ఇది ఇటువంటి ఒక మీరు మీ మదర్ మీ ఫ్యామిలీ ఇచ్చిన సర్వీస్ కి వీఆర్ టేకింగ్ యూ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ అని చెప్తే అప్పుడు అతను అంటాడు అనమాట, నాకు ముగ్గురు బ్రదర్స్ కాదు ఇద్దరే ఉండేది, లేదా అదే మరి వాళ్ళు ఇంకా నేను వారికి వచ్చే టైంకి వాళ్ళు ఇంకా స్కూల్లోనే ఉన్నారు కదా, వాళ్ళని కూడా చంపేశారా అని అంటాడు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది వీఆర్ టాకింగ్ టు రాంగ్ గై అని. సో దే అంటే ఇట్స్ మూవీ కమ్స్ విత్ హై ఎమోషన్ అండ్ లిటిల్ బిట్ రిలాక్స్ కోసం ఈ సీన్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. సో దే విల్ ఫైండ్ ఎ రాంగ్ రయన్ అండ్ సే దట్ ఓకే ఓకే అని చెప్పి ఇలా మూవ్ అవుతూ వెళ్తారు. సో కంటిన్యూస్ గా వార్ యొక్క ఎఫర్ట్ ని మనకు ఈ పాత్ లో ట్రావెల్ చేస్తుంటారు. ఒక వార్ సీన్ లో అంటే వీళ్ళు ఏం తింటారు ఎప్పుడు పండుకుంటారు అన్నది మనకు చూపించే ప్రయత్నంలో ఏం చేస్తారంటే ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. వెన్ దర్ అటాక్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ బోత్ సైడ్స్, అక్కడ కొన్ని ఆపిల్స్ జారుకొని వచ్చి పడుంటాయి అనమాట బురదలో. కానీ వన్ ఆఫ్ ద సోల్జర్ ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఆపిల్ తీసుకొని తింటాడు. అంటే ఇట్ సేస్ దట్ ఆకలి అన్నదాన్ని ఎంత హ్యూమనిటిక్ గా చూపించవచ్చు అని ఒక ప్రయత్నం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇలా దే స్టార్ట్ మూవింగ్, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ హియర్ అండ్ దేర్. వాళ్ళు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్న ఈ ప్రయత్నంలో వన్ సెకండ్ ఈ ఈ ప్రయత్నంలో మనకు ఇట్స్ కౌంట్లెస్ వాట్ యు సే కౌంట్లెస్ డెత్స్. అంటే మనం ఒక మెషిన్ గన్ను ఎంతమందిని అలా సెకండ్ లో కాల్చి చంపేస్తుంది అని చెప్పి చూపించేది. ఆ కోస్ట్ ఏరియాస్ లో ఆ వార్ అంటే ఆ ఒక షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మొత్తము ఒక రకంగా ఆల్మోస్ట్ రెడ్ గా అయిపోయి ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు, నేను కాదని చెప్పలేను కానీ, బట్ ఒక రకంగా దట్ ఈస్ వన్ సెకండ్ ఒక రకంగా దిస్ యాక్చువల్లీ బ్రింగ్స్ అస్, మనం వార్ మూవీ చూస్తున్నామా లేదా మనిషిగా, అంటే ఒక మనిషి తను ఇటువంటి ఒక కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు ఎటువంటి మైండ్ సెట్ తో తను ఉంటాడు, ఇలా తన ఓన్ టీంలోనే ఇలా చనిపోతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అని చెప్పి ఒక కంటిన్యూస్ గా మనకు చూపించే ప్రయత్నం జరుగుతుంది అనమాట. అంటే ఇట్స్ సమ్వేర్ ఇలా జర్నీలో దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ డెబేట్స్, లాట్ ఆఫ్ డిస్కషన్స్. నేను చెప్పినట్టు ఇలా జరుగుతున్న సమయంలో అందరికీ ఒక డౌట్ ఏముందంటే, మనందరికీ అమ్మ ఉంది, బానే ఉంది అది, కానీ నాకు డౌట్ ఏముందంటే ఇటువంటి మిషన్ తీసుకున్న మన కెప్టెన్ మిల్లర్ కి బహుశా అమ్మ లేదనుకుంటాను, అందుకే ఇలా హ్యాపీగా జాలీగా వచ్చేస్తున్నాడు అన్న ఒక థాట్ స్పియర్ ని వాళ్ళు ఇవ్వడం అన్నది ఐ ఫౌండ్ లిటిల్ ఇడియాటిక్. బట్ అక్కడ ఒక థాట్ ఎక్స్ప్లోషన్ ఉంటుంది. అంటే హౌ ఆర్ యూ అసోసియేటెడ్ విత్ యువర్ ఫ్యామిలీ, అంటే ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే ఈ హీరోయిక్ థాట్స్ మీద ఎక్కువగా సినిమాలు చూసిన ప్రేక్షకుడు అయి ఉండొచ్చు, లేదా అల్లిన కథలు అంతా హీరో వర్షిప్ లోనే ఉంటుంది. అంటే హీరో ఎప్పుడు ఏడవడు, హీరోకి ఎప్పుడు ఎంతమంది చనిపోయినా ధైర్యంగా ఉంటాడు, హీరో చెయ్యని పని లేదు, ఫిజిక్స్ ని కెమిస్ట్రీని రీడిఫైన్ చేసి యాక్షన్ చేయగలడు, ఇలాంటి అంటే బుల్లెట్ వస్తే చేత్తో పట్టుకోవటాలు, లేదా ఇట్లాంటి ఏమైనా సంథింగ్ మ్యాడ్లీ పోర్ట్రేట్ రోల్స్ చూసి అలవాటు పడ్డ ప్రేక్షకుడికి ఇది చాలా డీప్లీ కాంపన్సేటింగ్ మూవీ. అంటే ఆ కంపాషన్ ని మనకి ఎక్కడ కానీ డైరెక్టరు వదలకుండా మనకు కంప్లీట్ ఆల్ త్రూ ద మూవీ ఇట్ విల్ బి ఎన్ కంపానియన్ విత్ అస్. అంటే నేను ఇప్పుడు ఓపెనింగ్ సీన్ చెప్పిన తర్వాత కూడా ఇట్ కంటిన్యూస్ టు గో ఆన్. సో దేర్ విల్ కమ్, ఇట్లా వెతుకుతూ చాలా ఇన్స్టెన్సెస్ లో వీళ్ళు ఫెయిల్ అవుతూ వస్తున్న టైంలో అంటే దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ డిఫరెంట్ క్యాంప్స్ వేసింటారు. ఈ ఇంజూర్ అయిన సోల్జర్స్ కి చేతులు కాళ్ళు విరిగిపోయి కట్లు కట్టుకున్న సోల్జర్లు అలా వాళ్ళు ఉంటే వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న సిగరెట్లు ఇస్తారు. ఐ నెవర్ థాట్ దట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ సిగరెట్ ఇన్ ఎ వార్. నేను ఎప్పుడు ఊహించలేదు.
అంటే స్మోకింగ్ అన్నది ఎవరికో అలవాటు ఉండొచ్చు, కానీ ఇలా వాళ్ళకి సిగరెట్ ఇస్తే వాడు ఏదో భోజనం ఇచ్చినట్టుగా తీసుకొని వాళ్ళు కూడా సిగరెట్ తాగుతూ ఉంటారు. అంటే వాడి కాళ్ళు చెయ్యి విరిగిపోయి ఉంటుంది. బట్ దిస్ ఈస్ దిస్ ఈస్ వాట్ యు కాల్ ది హ్యాబిట్ యొక్క మ్యాడ్నెస్ అనుకుంటాను నేను. అంటే ఒక సిగరెట్ అన్నది అలా నా దగ్గర ఇంకేం లేదు, నేను తాగుతుండేది ఇదే, నువ్వు కూడా తాగు అని ఇచ్చినట్టుగా అతను అలా అలా తీసుకొని సిగరెట్లు తాగుతూ ఉంటారు. సో వీళ్ళు ఈ జేమ్స్ ఫ్రాన్సిస్ కోసం వెతుకుతూ అందరిని అడుగుతూ ఎంక్వైరీ చేస్తుంటే ఆ, ఒక అతను ఆ, ఆ, ఒక అతను చెప్తాడు, మేము ఆ, కొన్ని మెడల్స్ కలెక్ట్ చేశాము, అంటే ఈ డెడ్ సోల్జర్స్ ని తీసుకురాలేక కొన్ని మెడల్స్ తీసుకొచ్చాము, అందులో వెళ్ళి చూడండి అని చెప్పి ఒక చోట చూపిస్తాడు. సో వీళ్ళందరూ పరిగెత్తు వెళ్ళి ఆ అన్ని ఆ మెడల్స్ లో ఎక్కడన్నా, ఆ లాకెట్స్, నాట్ మెడల్స్, ఆ లాకెట్స్ లో ఎక్కడన్నా ఆ జేమ్స్ ఫ్రాన్సిస్ రయన్ అన్న పేరుందా అన్ని వెతుకుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఇలా ఆత్రంగా వెతుకుతుంటే, అంటే వీళ్ళ ఆత్రం వెనకల ఒక రీజన్ ఏముంటుందంటే, వీళ్ళు ఎంత తొందరగా ఈ మిషన్ కంప్లీట్ చేసుకొని సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతామా అని అని ఉంటారు. కానీ వీళ్ళు ఇలా వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది సోల్జర్స్ అప్పుడే వస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క ఆ, ఈ ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న ప్లేస్ ఉందో అక్కడికి చాలా దెబ్బలు తగిలి వస్తున్న సోల్జర్స్ అందరూ, అంటే వాళ్ళ యొక్క మానసిక, అంటే వాళ్ళు చూస్తూ వెళ్తూ ఉంటారు అనమాట అది. బట్ సడన్లీ వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ కమ్స్ అండ్ సేస్ దట్ ఎనఫ్, మీరు వెతికింది చాలు, వాడు చచ్చిపోయినాడు, వదిలేయండి. ఎందుకంటే ఈ యొక్క లాకెట్స్ ఇన్ని మనం తీసి ఇక్కడ చూస్తున్నాము అంటే, ఆల్ దోస్ సోల్జర్స్ హూ ఆర్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దే డెఫినెట్లీ నో ది లాస్ ఆఫ్ ద పీపుల్, హౌ మెనీ వీ హ్యావ్ యాక్చువల్లీ లాస్ట్ అన్నది తెలుస్తుంది. అది వాళ్ళ మానసికంగా దెబ్బతీస్తుంది. సో జస్ట్ డోంట్ డూ దిస్ అని చెప్పి, ఇలాంటి ప్రయత్నం కాదు, మనం వెళ్ళి అడుగుదాం వాళ్ళని అని చెప్పి ఐడియా ఇవ్వడంతో, సో కెప్టెన్ మిల్లర్ ఒప్పుకొని గట్టిగా అరవడం మొదలెడతాడు అనమాట. ఫ్రాన్సిస్ రయన్ ఎక్కడున్నావు, ఎవరినో ఉన్నారా అంటే, ఒక అతను ఇతన్ని క్రాస్ చేస్తూ, నేను ఐ థింక్ ఇన్ రమాలి అనుకుంటాను, మేము అక్కడ లాస్ట్ వర్క్ చేసినట్టు గుర్తు, కానీ అతనితో పనిచేసిన ఇంకొక ఎయిర్ బాండ్ టీం అతను, ఒక అతను మాతోనే ఉన్నాడు, అతన్ని అడగండి అంటాడు. వాడు వస్తాడు. వాడికి వీళ్ళు చెప్పేది ఏది అర్థం కాదు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ బాంబ్ పడి చెవులు వినిపించకుండా పోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాడిని పెన్ను పేపర్తో రాసి, వాడు ఈ జేమ్స్ ఫ్రాన్సిస్ రయన్ అనేవాడు నీకు తెలుసా, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఎక్కడ ఈ లాస్ట్ ఎక్కడ చూసావు, ఏమి అన్న డీటెయిల్స్ అడిగితే వాడు, యా నాకు తెలుసు, జేమ్స్ ఫ్రాన్సిస్ రయన్ 101st ఎయిర్ బార్న్ గై, అతన్ని మేము లాస్ట్ వాట్ వి సా ఇస్ రమాలీలో ఉన్నట్టుగా మాకు ఐడియా ఉంది, అంతకు మించి లేదు నాకు అని చెప్పి ఒక 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 సింబాలిక్ గా కొన్ని హింట్స్ ఇస్తాడు అనమాట. థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు వీళ్ళు ఇంకా రొమాలీకి వెళ్తారు. సో ఈ రొమాలీకి వెళ్తూ వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఒక అటాక్ జరుగుతుంది, ఒక సీరియస్ అటాక్ జరుగుతుంది. ఆ సీరియస్ అటాక్ నుంచి వీళ్ళను వేరే వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. అంతలోపలే ఒక జర్మన్ సోల్జర్స్ ని చంపే ప్రయత్నం జరుగుతుంది. కానీ కెప్టెన్ మిల్లర్ ఏం చేస్తాడంటే, మనము ఇది వీళ్ళతో అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ తో మనకేం పని లేదు, మనం ఇంకొకటి చేయవలసిన కార్యక్రమం వేరే, లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పి వెళ్తున్నప్పుడు, దిస్ పర్టికులర్ వన్ అంటే ఒక ఫోర్టిఫైడ్ కైండ్ ఆఫ్ అన్ ఒక లొకేషన్ ఉంటుంది. అక్కడ కొంచెం జర్మన్స్ ఉంటారు, వాళ్ళు షూటింగ్ చేస్తుంటారు. సో వీళ్ళు సైలెంట్ గా టాక్టికల్ గా ఆలోచించి వీళ్ళు ఫైట్ చేస్తున్న టైంలో వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళని అంతా క్లోజ్ చేస్తారు, వాళ్ళని ఓవర్టేక్ చేస్తారు వీళ్ళందరినీ. కాకపోతే ఈ యంగెస్ట్ వన్ మెడిక్ అనే ఒక అతన్ని చెప్పాను కదా, అతనికి బుల్లెట్ తగులుతుంది. ఇక్కడ అసలు సినిమాలో నేను అంతవరకు చూడని ఒక గొప్ప సన్నివేశం చూశాను. యాక్చువల్గా ఎవ్రీ సోల్జర్ ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్. సో ఆ బ్రేవరీ మీద మాత్రమే మనకు వాళ్ళ గురించి కథలు చెప్పరు. సో అతనికి బుల్లెట్ తగిలి ఉంటుంది, ఆ బుల్లెట్ ని తీసి ప్రయత్నం చేస్తారు. అతని షర్ట్ విప్పుతారు, అతను విప్పి బ్లడ్ తుడుస్తుంటే బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. బ్లడ్ తుడుస్తుంటే ఆ వూండ్స్ లో నుంచి అట్లా బ్లడ్ స్పిల్ అవుతూ ఉంటుంది. అది ఇట్లా డిస్టర్బర్స్ ఒకటి. రెండవది, ఇతను నన్ను కాపాడండి అని చెప్పి తన టీంని అడుగుతూ ఉంటాడు. అడుగుతుంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా వీడిని బతికించలేము అని.
అప్పుడు వాడు ఒక మాట అంటాడు, నాకు మా అమ్మ ఒక్కతే ఉండేది, వాట్ ఈస్ దట్, తను నేను తిరిగి వెళ్తానని మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, నన్ను సేవ్ చేయండి అని అంటాడు. కానీ అంతటితో అన్నదో ఇంకా వీళ్ళకి ఇంకా అర్థమైపోతుంది, ఇంకా తనే కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, అంటే డోస్ ఇస్తే వాళ్ళు దే స్లోలీ డై అనమాట, ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అయ్యారు. ఆ సోల్జరు మమ్మీ మమ్మీ అంటూనే చచ్చిపోతాడు. అంటే అది అది ఎంత ట్రాజిక్ గా ఉంటుందంటే, హీఈస్ బ్రేవ్ సోల్జర్, హీఈస్ గ్రేట్ అట్ వార్, కానీ తను చనిపోతున్నప్పుడు తను మమ్మీ మమ్మీ అంటూ చనిపోవడం అన్నది ఇట్ విల్ బి ఎ డెవస్టేటింగ్ ఎఫెక్ట్ ఆన్ ద టీమ్. అంటే నేను అదే చెప్తున్నట్టు ఇది ఒక పారాడాక్స్ క్రియేట్ చేస్తుంది. ఒక్క వ్యక్తిని రక్షించేదానికి వెళ్తున్న ఒక టీం మిలిటరీ ఆర్డర్ అన్న ఒక కనెక్ట్ తో ఇంతవరకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకైతే దాన్ని మనము లాస్ కింద చూడాలా వద్దా అన్న ఒక కాన్స్టెంట్ క్వశ్చనింగ్ మనకు వస్తూనే ఉంటుంది. ఒక అతను ఈ మమ్మీ మమ్మీ అంటూనే అతను ఎప్పుడైతే ఓవర్ డోస్ ఇచ్చేయడంతో అతను చనిపోతాడు, ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందుతూ చచ్చిపోతాడు. సో అతను చనిపోయిన తర్వాత ఒక హాఫ్ ఎ మినిట్ అనుకుంటాను, థియేటర్ మొత్తం సైలెంట్ గా ఉంటుంది. అంటే ఐ థింక్ డైరెక్టర్ డెలిబరేట్లీ డెడ్ దిస్ యాక్ట్. అంటే డెలిబరేట్లీ దిస్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం వార్ హీరోలు చనిపోయే ప్రాసెస్ వేరే, అంతవరకు చూసిన ప్రాసెస్ వేరే. అదే మరి వాట్ యు సే, దేశానికి సంబంధించిన ఒక స్లోగన్ చెప్పడమో, ఇంకేదైనా దేశమాత గురించి గొప్పగా ఓ పాట పాడుకుంటూ చనిపోవడమో మనం అంతవరకు చూసాం. కానీ మొట్టమొదటిసారి నేను చూసాను, ఐ థింక్ మెనీ కూడా సీన్ సంథింగ్ డిఫరెంట్, ఐ డోంట్ నో, మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తూ చనిపోతాడు. అది వాట్ యు సే, ఆ సైలెన్స్ క్రియేట్ చేయాలి, ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి అన్నది బియాండ్ ఎంథ్రాల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అనిపించే విధంగా ఆ సీన్ ఒక హాఫ్ మినిట్ విల్ బి సైలెంట్. సో వెంటనే వీళ్ళు ఈసారి దొరికిన ప్రిజనర్ ఆఫ్ వార్ ని చంపే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కెప్టెన్ మిల్లర్ వస్తాడు, వచ్చి ఇది కాదు మన మెయిన్ ఆబ్జెక్టివ్, ప్లీజ్ డోంట్ డూ దిస్, వాళ్ళు ఉంటే ఉన్నారు లేదంటే లేదు అని చెప్పి గొడవ పడతాడు. వాళ్ళని చంపొద్దంటే ప్రిజనర్ ఆఫ్ వార్స్ ని మనం చంపకూడదు, వాళ్ళని ఏం చేయాలో మనమే అని చెప్పి కళ్ళకు గుడ్డలు కట్టి వదిలేసే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు, మనకి ఎందుకు ఇది అని. సో ఇక్కడ ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ సీన్ జరిగేది ఏంటి అంటే, కెప్టెన్ తో అందరు గొడవ పడతారు. అందరు గొడవ పడినప్పుడు కెప్టెన్ ఒక మాట, ఏం మాట్లాడాలో తెలియకుండా, సరే ఇక్కడ ఉండేవి మొత్తం క్లీన్ చేసుకొని ముందు మనం బయలుదేరే పని చేద్దామని చెప్పి ఒక హ్యూజ్ రబుల్స్ ఉంటుంది, ఆ యొక్క నేను ఇంతకుముందు చెప్పిన ఫోర్టెస్ కైండ్ ఆఫ్ థింగ్ సంబంధించిన రబుల్స్ అన్ని ఉంటాయి. దాని పక్కకు వెళ్ళి సైలెంట్ గా ఏడుస్తాడండి టామ్ హ్యాంక్స్. వాట్ యు సే, హీ కాంకర్డ్ ఆడియన్స్, హీ కాంకర్డ్ గ్లోబల్ ఆడియన్స్ ఒక చిన్న ఏడుపుతో. అంటే హీ ఆల్సో నోస్ దట్ అలా ఒక యంగ్ సోల్జర్ చనిపోవడము, టీం మీద ఉన్న ఇంపాక్ట్ తెలుసుకొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి తన సమాధానం చెప్పలేక, కానీ వాళ్ళందరినీ అలా వదిలేయడానికి ఇష్టపడలేక అందరినీ ఒకటిగా కలుపుకొని ముందుకెళ్ళాలి కాబట్టి, సో హీ ఇన్ ద ప్రాసెస్ అలా ఆ ఎమోషన్ ఎలా తీర్చుకోవాలో తెలియకుండా అలా పక్కకు వెళ్ళి ఒక వాట్ యు సే, ఇట్స్ వన్ ఆఫ్ ది డీప్ క్రై a man makes. అంటే I mean, so this man makes a cry is just for one simple reason, I believe, is that war heroes ఎలా అంటే I don't know, I have never been part of any kind of such experience, కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, a man cries for not just himself, he cries for everybody around what they are going through.
అది ఎవరు చెప్పుకోలేకుండా పడుతున్న ఒక ప్రాసెస్ ని తను అద్భుతంగా చేసి చెప్పటం అన్నది ఇక్కడ ఇట్స్ అన్ అన్ఇమాజినబుల్లీ గ్రేట్ థాట్. మనం ఒక యాక్టర్ యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ టామ్ హ్యాంక్స్ షోకేస్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ కమ్స్ బ్యాక్ అగైన్, ఈసారి అక్కడికి వచ్చేసరికి ఈ జర్మన్ సోల్జర్స్, మిగిలిన జర్మన్ సోల్జర్స్ ని వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తారు. ఈ విల్ బ్లాక్ దెమ్. అండ్ అప్పుడు డెబేట్ లో చెప్తాడు అనమాట, ఏమని, అసలు ఎవరు కెప్టెన్ మిల్లర్, నువ్వు అసలు నువ్వు ఇంత వాడు మనల్ని చంపేదానికి వచ్చాడు, మనల్ని మన వాడినే ఒకరిని చంపేశాడు, అండ్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళని వదిలేస్తాం మనము అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు కెప్టెన్ ఫర్ ద ఫస్ట్ టైం హీ రివీల్స్ దట్ హీఈస్ అన్ ఇంగ్లీష్ టీచర్, ఒక స్కూల్లో పనిచేసే ఇంగ్లీష్ టీచర్. నేను ఇక్కడికి వచ్చి చనిపోతున్నాను అని నాకు ఏ రోజు అనిపించలేదు, కానీ నేను మనిషికి దూరం అయిపోతున్నాను అని చెప్పి, నేను చంపుతున్న ప్రతి ఒక్క వ్యక్తి నేను నా అసలైన జీవితం నేను ఎంత దూరం అయిపోతున్నానా అని నేను చూస్తున్నాను. కానీ మీరందరూ ఏం చూస్తున్నారంటే ఈ వెంజన్స్ తీసుకునే పనిలో ఉన్నారు. బట్ ఐ స్టిల్ బిలీవ్ మీ క్వశ్చన్స్ అన్ని రైటే, బట్ ఇన్ వర్డ్ ఆఫ్ వార్ ఈ క్వశ్చన్స్ ఆల్ పారాడాక్సెస్, దీనికి ఆన్సర్స్ దొరకవు. నాకు అనిపించినంత వరకు ఒకటే, నేను మిమ్మల్ని రిపోర్ట్ కూడా చెయ్యను, నేను మీ గురించి నేనేం రిపోర్ట్లో రాయను, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి లాస్ట్కి ఒక కాంప్రమైజ్కి వస్తాడు అనమాట. కాంప్రమైజ్కి వచ్చి ఆ మిగిలిన సోల్జర్కి కళ్ళ గుడ్డలు కట్టి, వాళ్ళు మీ చావు మీరు చావండి, ఏడన్నా పోండి, ఎవరన్నా మిమ్మల్ని చంపుకొని, మేమైతే నేను చంపదలుచుకోలేదు అని చెప్పి వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తారు. సో ఇలా కొట్టి తరిమేసి దిస్ టేక్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 15 to 17 minutes ఈ సీన్ మొత్తం జరుగుతుంది అనమాట. ఎమోషన్ ఆఫ్టర్ ఎమోషన్ ఆ సీన్ ని ఒక మ్యూజిక్ లేకుండానే చూపించడం మూలాన మనము వి గెట్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద ఎంటైర్ అంబియన్స్. అంటే ఒక స్పేస్ ని మనకు కొత్తగా ఇన్నోవేట్ చేయటమే కాదు, మనల్ని తీసుకెళ్లి అక్కడ వార్లో మీరు కూడా సోల్జర్ అని మనల్ని పడేసినట్టుగా ఒక ఎక్స్పీరియన్స్ మనకు డెఫినెట్ గా వస్తుంది. సో వన్స్ వీ మూవ్ అవుట్ ఆఫ్ దిస్, దే విల్ ఈ లాస్ట్ లో చెప్పిన ఒక లైన్ ఆఫ్ ఏరియాకి వీళ్ళు వెళ్తారు. అక్కడ యాక్సిడెంటల్ గా ఒకరినొకరు మాట్లాడుతూ పరిచయం చేసుకుంటుంటారు. ఐఎమ్ కెప్టెన్ మిల్లర్ అంటే ఎదుటి ఉండేవాడు, నేను ఐఎమ్ జేమ్స్ ఫ్రాన్సిస్ రాయన్ అంటాడు అనమాట. జేమ్స్ ఫ్రాన్సిస్ రాయన్ అంటే అవును అంటే అప్పుడు అందరికి పెద్ద రిలీఫ్ వస్తుంది. వాడిని తిట్టుకునేవాడు ఉన్నాడు అనమాట, రే నీకోసం వచ్చి మేము ఎంతమంది చచ్చిపోయినామురా అని చెప్పి వాడిని అందరు తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఇట్స్ నాట్ దట్ దే విల్ కర్స్ హిమ్, బట్ దే విల్ క్వైట్ హ్యాపీ దట్ దర్ మిషన్ హస్ కమ్ టు ఎండ్. కానీ వాడు అడ్డం తిరుక్కుంటాడు. అంటే వాడికి చెప్తారు ఫస్ట్, రే మేము ఎందుకు వచ్చాము అంటే ఈ మరిగా మీ 3 బ్రదర్స్ చనిపోయారు, సో ఇప్పుడు మిగిలింది నువ్వు ఒక్కడే. సో ది వార్ చీఫ్, యుఎస్ వార్ చీఫ్ వాంట్ యూ బి టేకెన్ బ్యాక్ టు యువర్ హోమ్, టు యువర్ పేరెంట్స్, యువర్ మదర్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, కాబట్టి నువ్వు వస్తే మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటాడు. వాడు అడ్డం తిరుక్కుంటాడు. అది ఎట్లా, అది నాకొక్కడికే నా తమ్ముళ్ళు అన్నలు చచ్చిపోయింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి చచ్చిపోలేదు, నాకొక్కడికే నా అమ్మ ఉండేది, వీళ్ళందరికీ కూడా అమ్మ ఉంది, నేను ఎట్లా ఈ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ ని వదిలి నేను వెళ్ళిపోతాను, వీడికి ఎంత హక్కు ఉందో జీవించి ఇంటికి వెళ్ళే హక్కు నాకు కూడా అంతే ఉంది అని చెప్పి వాడు అడ్డం తిరుక్కుంటాడు. ఒరే నీ అయ్యా మేము ఇంతకాలం బతికింది, మేము ఇంత చచ్చి చెడి వచ్చి నీ దగ్గరికి వస్తే నువ్వు రివర్స్ లో తగులుకున్నావు అంటే దిస్ సీన్ హ్యాస్ అన్ కాంట్రడిక్టరీ థాట్ దట్ హీ వాంట్స్ ఆడియన్స్ టు థింక్. ఏంటంటే తను వస్తున్న కాలం ఈ సమయంలో తన టీంలో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది. ఏమని, మన పని అయిపోయింది కదా, మన వారు కొత్త ఆర్డర్స్ ఏం లేవు కదా, అట్లాంటప్పుడు మనం రిలీవ్ అయిపోతాం కదా, మళ్ళీ ఈ మిషన్ తీసుకొని ఎందుకు ఇక్కడికి రావడం, వీళ్ళందరిని ఎందుకు రక్షించడం మనము అన్న ఒక డౌట్ కంటిన్యూస్ గా మనకు ఆ ఆర్గ్యుమెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు దే విల్ మీట్ దిస్ జేమ్స్ ఫ్రాన్సిస్ రాయన్ చెప్పిండేది వీళ్ళకి ఒక్కసారిగా ఎన్లైట్మెంట్ అవుతుంది. అరే వాట్ ఎ గ్రేట్ సోల్జర్ హీ ఈజ్ అంటే అప్పుడు వీళ్ళకి రిఫ్లెక్షన్ వస్తుంది, అరే మనం కూడా గ్రేట్ సోల్జర్సేరా, మనం కూడా ఇంకొకరిని కాపాడే ప్రయత్నంలోనే ఇంత దూరం వచ్చాము, వాడు కూడా ఇప్పుడు నేను ఒక్కడు అట్లా ఎలా వచ్చేస్తాను, మన అందరూ ఇక్కడ వి ఆల్ ఆర్ ఎలిజిబుల్ హియర్, గో బ్యాక్
గోయింగ్ బ్యాక్ టు హోమ్ విత్ లివ్ విత్ అవర్ పేరెంట్స్, లివ్ విత్ అవర్ ఫ్యామిలీ. అట్లాంటిది వీడు ఇంత గొప్పగా చెప్తున్నాడు. We will be quite happy because we are saving a guy who has actually uplifted the motto of being a soldier. 1 second, sir. 1 second. ఎందుకు అరుస్తున్నావు అమ్మా? 5 minutes. Yeah, so sorry for the break. So, where are we? Yeah, so they find this particular James Francis Ryan as the worth and ఒక కంటిన్యూస్ World War II ఒక సైకలాజికల్ ఇంపాక్ట్, ఫిజికల్ ఇంపాక్ట్ అనుభవిస్తున్న కొందరు సోల్జర్లు కొందరిని సెలెక్ట్ చేసుకుని ఇలాంటి ఒక ప్రాసెస్ లోకి రావడంతో ది రిడీమ్ దెమ్సెల్ఫ్, రెజనరేట్ దెమ్సెల్ఫ్ అన్న ఒక థాట్ వచ్చి, సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఏం కావాలి మనకు అని చెప్పి మిల్లర్ అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ టీం, ఈ ఫ్రాన్సిస్ రాయన్ తో ఉన్న టీం ఏం చెప్తుందంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఎఫర్ట్, లాస్ట్ హోల్డింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు కంటిన్యూస్ టు హోల్డ్. ఇది కనుక హోల్డ్ అయిపోయింది మన చేతుల్లో అని కనుక ఫైనలైజ్ అయిపోతే వార్ ఆల్మోస్ట్ అయిపోయింది. జర్మన్స్ ఆల్రెడీ సరెండర్డ్. ఇంకో మిగిలిన 2-3 టీమ్స్ మైట్ బి కమింగ్ అవుట్ హియర్, బట్ దిస్ వీ నీడ్ టు హోల్డ్ ఇట్ ఫర్ టుమారో. రేపటి వరకు దీన్ని కాపాడుకోవాలని మాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది. సో ఇది రేపటి వరకు కాపాడే ప్రయత్నం చేయాలి అంటారు. అది చాలా వినాశనం అయిపోయిన ఒక చిన్న నగరం అన్నమాట. సో వీళ్ళకి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ ని కనెక్ట్ అవుతూ ఈ లోపల నుంచి లోపలికి వచ్చే ఆ ఊళ్ళోకి, అది విలేజే, అది ఆ ఊళ్ళోకి వచ్చే దానికోసం ఉన్న ఒక చిన్న పాత్ లో ఎట్లా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి వచ్చే జర్మన్ ట్యాంక్స్ ని, వాళ్ళ సోల్జర్స్ ని ఎలా చంపి మనం ఇక్కడి నుంచి బయటపడాలన్నది ఆ టీంతో కెప్టెన్ మిల్లర్ స్ట్రాటజిక్ గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి, తన దగ్గర ఉన్న అందరి దగ్గర ఉన్న మొత్తం వెపనరీ అంతా ఏమేం సెట్ ఉంది, ఎవరు ఎలా చేయాలి, ఏం ప్లాన్ చేయాలి, ఎవరు ఏ యాక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఫైనల్ మనం చూడబోతున్న ఒక బ్రాండ్ క్లైమాక్స్ కి, ఒక స్ట్రాటజిక్ పీస్ కి అన్ని సిద్ధం చేసి అందరూ ప్లాన్ చేసుకొని ఎవరే రోల్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి, మొత్తం షూటర్స్ ఎలా పని చేయాలి, ఈ బాంబ్ స్క్వాడ్ ఎలా పని చేయాలి, ఇలా షూటర్స్ ఎలా పని చేయాలి అని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకొని దే విల్ స్టార్ట్. సో స్లోగా మనకి ఈ అత్యద్భుతమైన సీన్ ఇక్కడ ఏంటంటే, ఈ వార్ ఇంకా క్లైమాక్స్ జరగబోతుంది. ఈ యొక్క ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 minute ఒక సీన్ జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్. ఒక రష్యన్ సాంగ్ అక్కడ ఉన్న ఒక పాత గ్రామ్ఫోన్ రికార్డులో పెట్టుకొని సోల్జర్లందరూ సైలెంట్ గా వింటూ ఉంటారు. వీళ్ళకి ఎవరికి ఆ భాష రాదు, ఏ సోల్జర్కి ఆ భాష రాదు. ఆ పాట వెళ్తూ ఉంటుంది. మన దగ్గర ఒక ట్రాన్స్లేటర్ని పట్టుకొచ్చి ఉంటాడు మన కెప్టెన్ మిల్లర్. వెతికి వాడిని అడుగుతాడు, ఏందిరా ఆ పాట అని. వాడు చెప్తాడు అప్పుడు దాన్ని ఏమంటారంటే, ఒక ప్రేమికుణ్ణి తిరిగి వస్తాడు అన్న నమ్మకంతో, యుద్ధం నుంచి తిరిగి వస్తాడు అన్న నమ్మకంతో ఆ ప్రేయసి పాడుతున్న ఒక పాటలోని మెలాన్కోలీని మనకు పరిచయం చేస్తాడు. ఇట్స్ అన్ అప్లిఫ్టింగ్ సీన్, బట్ ఇట్ ఇస్ ఆల్సో హైలీ డిస్టర్బింగ్. ఎందుకంటే వీళ్ళు ఆ పాట వింటూ వీళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ కి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అనమాట. అంటే వాట్ ఈజ్ అసలు మనం తిరిగి వెళ్తామా ఇప్పుడు ఇంకా అన్న ఒక భయం వస్తుంది అందరికి. అంటే ఇట్స్ వెరీ వాట్ యు కాల్ వెరీ కాంప్లెక్స్ హ్యూమన్ కాంప్లెక్స్ యొక్క వార్ కాంటెక్స్ట్ లో మనల్ని షోకేస్ చేసిన ఒక గొప్ప సీన్ అన్నమాట. సో ఆఫ్టర్ దాట్ ఇంకొక విషయం మర్చిపోయాను. బట్ అందరూ ఈ వార్ లో ఫైనల్ గా పార్టిసిపేట్ చేసి ఈ స్ట్రాటజీగా ఈ వార్ ని యాక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము. కానీ ఫ్రాన్సిస్ రయన్ మాత్రం కెప్టెన్ మిల్లర్ తోనే ఉండాలి, తన పక్కనే ఉండాలి. ఎందుకంటే తన బాధ్యత, వాడు ఇప్పుడు దొరికాడు కాబట్టి వాడిని తను తీసుకెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ టు బేస్ తీసుకెళ్ళాలి అంటే వాడు వార్లో పాల్గొంటే వాడికి ఏమన్నా అయితే, సో నీకు ఆయుధం ఉండదు, నువ్వు నాతోనే ఉంటావు. ఇది నువ్వు కోరుకున్న వార్. ఇక్కడి నుంచి నువ్వు అడిగావు కదా, ఎవ్రీబడి ఈజ్ హియర్ ఎలిజిబుల్ టు గో బ్యాక్ టు హోమ్, వై మీ అలోన్ అని.
దానికి నీకు నీకు నేను వేసే శిక్ష ఇదే, నీకు దగ్గర వెపన్ ఉండదు, నువ్వు నాతోనే ఉంటావు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నిన్ను చంపనిచ్చుకోను, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అని చెప్పి చెప్తాడు. సో చెప్తాడు. దెన్ స్లోగా ఆఫ్టర్ దిస్ 1 minute సాంగ్ ది వార్ ట్యాంక్స్ కీప్ కమింగ్ ఇన్. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారో అలా ప్లాన్ చేసుకొని అటాక్ చేస్తుంటారు. 2-3 జర్మన్స్ ఇది గుర్తించి ఇంకొక రూట్ లో నుంచి అటాక్ చేయడం మొదలెడతారు. దిస్ షూటర్ కీప్స్ కిల్లింగ్ ఎవ్రీ వన్, ట్రైంగ్ టు డూ ఎవ్రీ అదర్ థింగ్. ఆ షూటర్ కూడా ఇందులో ఈ వార్ లో ఆ ఫైర్ లో చనిపోతాడు. సో ఇక్కడ చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిండేది సోల్జర్స్ ఆ ట్యాంక్స్ వేసుకొని వీళ్ళ మీదకి వచ్చేస్తుంటారు. సో వీళ్ళందరూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అబ్జెక్టివ్ ఏంటి అంటే ఫైనల్ గా రయన్ షుడ్ గో బ్యాక్ హోమ్. సో వాడు ఆ బ్రిడ్జికి అవతల ఉన్నాడు. సో వాళ్ళు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేశారు అంటే ఇంకా మనం ఏం చేయలేము అని చెప్పి అందరు చేసే ప్రయత్నాలు చేస్తారు. బట్ అందరికి వాళ్ళు అటాక్ చేయడంతో వాళ్ళు ఇండివిజువల్ ఫైట్స్ జరుగుతుంటాయి. అంటే ఒక రకంగా గన్ ఎత్తుకొని పొడుచుకోవటాలు, కొట్టుకోవటాలు, మీద పడి తనుకోవటాలు, ఇట్లా అంటే ఇంకా అన్ని ఆయుధాలు అయిపోతే మిగిలింది 2 చేతులే కదా. సో అలా కొట్టుకుంటుంటారు, కత్తులు ఎత్తుకుంటుంటారు. ఇక్కడ మనకి ఒక గొప్ప, నేనంతవరకు ఎప్పుడు సినిమాలో చూడండి నాకు చూపించింది ఏంటంటే, ఈ మనకి ట్రాన్స్లేటర్ ఉపమ్ అనే ఎవడైతే ఉన్నాడో వాడు పిరికివాడు. వాడు 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 మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్నాడు కానీ వాడికి గన్ను పేల్చాలంటే భయం వాడికి. సో వాడి కళ్ళ ముందు వాడి పిరికితనాన్ని ఓ జర్మన్ సోల్జర్ అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళ టీం మెంబర్ ని అదే మరి నీట్ గా స్లోగా గుండెల్లోకి పొడిచి చంపేస్తాడు. వాడు చంపేసినా కూడా వాడి దగ్గర గన్ లేదు, ఏం లేదు. కానీ ఉపం వాడి ఎదురుగా వస్తే కూడా వాడిని కాల్చేదానికి ధైర్యం చాలదు. అంటే అంటే అతను పిరికివాడు అని నేను చెప్పడం తప్పేమో, బట్ కొంచెం పిరికితనం ఉంటుంది, కొంచెం ఇండెసిసివ్నెస్ ఉంటుంది. అరే నేను ఎలా చంపగలుగుతాను అని. అంటే వాడు అంతవరకు మనిషిని చంపిందే లేదు. సో వాడు ఎలా అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ ని మనకు సినిమాలో ఇంట్రడ్యూస్ చేయటం అన్నది ఒక గ్రేట్ థాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మనం యాజ్ వి మూవ్ ఈ బ్రిడ్జికి ఫైనల్ ఆ పక్కకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇంకా కెప్టెన్ మిల్లర్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఈ కెప్టెన్ మిల్లర్ తో పాటు ఒక సోల్జర్ ఉంటాడు, అతని పేరు మర్చిపోయాను నేను. ఈజ్ అ వెరీ ఫేమస్ యాక్టర్. అతను ఏం చేస్తుంటాడంటే వీళ్ళు World War II లో వీళ్ళు వెళ్ళిన ప్రతి లొకేషన్స్ లోనూ ఆ ఒక్క ప్రదేశం యొక్క మట్టిని చిన్న చిన్న డబ్బాల్లో కలెక్ట్ చేసి పెట్టుకొని దానిపైన పేరు రాసుకుంటూ ఉంటాడు అనమాట. ఇది నిజంగానే జరిగిన ఒక క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సినిమాలో పెట్టారు. అతను ఎక్కడెక్కడ వార్ చేసి వచ్చాడో అక్కడంతా ప్రతి చోట మన్ను తీసుకొని ఆ బాక్సుల్లో వేసి దానిపైన పేరు రాసి భద్రపరుచుకుంటాడు. లైక్ సంథింగ్ యూ కెన్ కాల్ ఇట్ ఎ మెమోరీ, ఒక ట్రోఫీ, అలాంటి దానికోసం అతను ఒక రకంగా మట్టితో తన యొక్క ఎక్స్పీరియన్సెస్ ని డాక్యుమెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. అద్భుతమైన ఐడియా అది. సో దట్స్ హౌ ది వార్ కంటిన్యూస్ టు బి టేకింగ్ అప్. ఈ కేయాస్ లో తను ఫ్రాన్సిస్ రయన్ ని పట్టుకొని చేసే ప్రయత్నంలో మనకు విల్ ఫైండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవస్టేటింగ్ క్లైమాక్స్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సడన్ గా ఒక బాంబ్ వచ్చి మిల్లర్ కి దగ్గరలో పడితే తను ఒక్కసారిగా డెఫ్ అయిపోతాడు. తను డెఫ్ అయిపోతాడు. తనకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో వినిపించదు. ఆ ఒక్క వినిపించకపోవడాన్ని మనకు థియేటర్లో వినిపించేంత గొప్పగా చెప్తారు. అసలు అది అద్భుతమైన సీన్ అది. సో ఫైనల్లీ ఆ బ్రిడ్జికి అటాచ్ చేసి ఉన్న బాంబుని షూట్ చేసే ప్రయత్నం చేసి చివరికి వాట్ యు సే మిల్లర్ సక్సీడ్స్. ఆ మిగతా ట్యాంక్స్ ని డెస్ట్రాయ్ చేయడంతో వార్ అయిపోతుంది. బట్ ఆ లాస్ట్ అతను బాంబు పేలిన తర్వాత టైంలో కెప్టెన్ మిల్లర్ గెట్ షాట్. సో ఒరిగిపోతాడు. ఇంకా లాస్ట్ అందరూ వార్ అయిపోయిందని అందరూ కెప్టెన్ మిల్లర్ దగ్గరికి వస్తే తను ఫ్రాన్సిస్ రయన్ ని పట్టుకొని దగ్గరికి తీసుకొని చాలా కష్టపడి ఒక మాట చెప్తాడు, ఎర్న్ దిస్ అంటాడు. అంతే. అదే మరి వాట్ యు సే గుండెలు అదిరేలాగా మాట్లాడి ఏదేదో లెక్చర్లు ఇచ్చి ఏం చేయకుండా అతన్ని కాలర్ పట్టుకొని దగ్గరికి తీసుకొని చాలా కష్టపడి 2 పదాలు వాడతాడు, ఎర్న్ దిస్ అని చెప్పి అలా సైలెంట్ గా చనిపోతాడు. అంతే.
ఎవ్రీ వన్ దేర్, అందరూ వస్తారు. సో దే అంటే వాళ్ళ క్యాప్టెన్ కాబట్టి, ఫెలో సోల్జర్ కాబట్టి అతనికి ఇవ్వాల్సిన ఆ రెస్పెక్ట్ ఇస్తారు. ఇస్తూ ఒక సోల్జర్ ఇంకొక సోల్జర్కి ఏం పని అంటే, ఇలా చనిపోయిన సోల్జర్ల పాకెట్లలో ఉన్న లెటర్స్ ఉంటాయి, వాళ్ళు రాసి వీటిలో ఇట్లాంటి ఒక చిన్న లెటర్స్ రాసుకుంటారు. ఆ లెటర్స్ అన్ని కెప్టెన్ మిల్లర్ రాసి పెట్టుకున్న ఆ లెటర్ ని తీసుకుంటారు. సో మనకు ఈ జేమ్స్ ఫ్రాన్సిస్ రాయన్ ని చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ మనకు అతని 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 ది కెమెరా డ్రాస్ ఇన్ టు హిజ్ ఐస్. అది మనకు ఫస్ట్ లో నేను చెప్పాను కదా, ఒక పెద్ద ఆయన అక్కడ ఎక్కడ కెప్టెన్ మిల్లర్ యొక్క ఉంది వార్ మెమోరియల్ లో వెతుకుతుంటాడు కదా, ఆ సోల్జరే జేమ్స్ ఫ్రాన్సిస్ రాయన్. ఇప్పుడు 70 ఏళ్ళ మనిషి అయిపోయి ఉంటాడు. అప్పుడు మనకు లాస్ట్ క్లైమాక్స్ షాట్ లో ఇదే అడుగుతాడు, తన భార్యను అడుగుతాడు అనమాట. యూ థింక్ ఐ హావ్ ఎర్న్డ్ దిస్ లైఫ్, ఐ హావ్ లివ్డ్ ఎ గుడ్ లైఫ్, ఐ హావ్ బీన్ హ్యాపీ, ఐ హావ్ బీన్ గుడ్ ఇన్ లైఫ్ అని అడుగుతాడు. అవును, ఐ నో ఇట్ అని చెప్తుంది. సో ఆ వార్ మెమోరియల్ తో మొదలైన సినిమా మళ్ళీ మనకు వార్ మెమోరియల్ తోనే చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు అనమాట. బట్ మై లాస్ట్ థాట్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే, ఒక ఎంటైర్ మిషన్ ఇస్ బిల్ట్ ఆన్ రిస్కింగ్ సెవరల్ మెన్ టు సేవ్ జస్ట్ వన్. ద ఫిల్మ్ నెవర్ గివ్స్ ఏ క్లియర్ ఆన్సర్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అంటే ఒక నాన్ సెన్స్ ని మనకు మెయిన్ గా థాట్ చేసి, అంటే దిస్ అంటే వీఆర్ యాజ్ అన్ ఆడియన్స్ వీఆర్ యూస్డ్ ఫర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రాదర్ దాన్ ఎక్స్పీరియన్సెస్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ లాజిక్స్. వీడు ఎట్లా కొట్టగలుగుతారా, వీడు ఎలా కాల్చగలుగుతారా అని మనము జీవితంలో ఎప్పుడే గన్నే పట్టిండం, ఎప్పుడు వారికే పోయిండం. అలాంటి ఒక థాట్ ని చూపించడం అన్నది గ్రేట్ థింగ్. is one more thing. This is what the last climax is one life that is being saved at the cost of many lives. Who decides it? And how actually this guy could have made his life later. వాడు పరమ చెత్తగా దరిద్రంగా వెదవగా తయారైండో చెప్పు కదా, కానీ కాలేదు అన్నది ఒకటి చెప్పడం. క్యాన్ మారల్ క్లారిటీ సర్వైవ్ ఇన్ ఏ chaos of war? Can that survive? కెప్టెన్ మిల్లర్ కాన్స్టెంట్ గా మనకి ఈ చాయిసెస్ ని ఫేస్ చేస్తూ వస్తూ ఎవరికి రైట్ ఆన్సర్ ఇవ్వలేడు. అంటే నేను అదే అంటున్నాను, దిస్ ఇస్ అ పారాడాక్స్. క్యాన్ యూ స్పేర్ ఏ ప్రిజనర్, అంటే ప్రిజనర్ ఆఫ్ వార్ ని చంపకుండా మీ కళ్ళకు గుడ్డలు కట్టేస్తాను, మీ మీరు చావంటారా, నేను ఇప్పటికే ఎక్కువ మనుషులను చంపేశాను, అదే అంటే ఒక రకంగా కెప్టెన్ మిల్లర్ తన ఫ్యూచర్ ని చూసేసి ఉంటాడు. అదే మనకు ఇంతకు ముందు ఒక సీన్ లో చెప్తాడు, నేను చంపుతున్న ప్రతి మనిషి నా అసలు జీవితాన్ని నుంచి దూరం చేస్తోంది అన్న ఇది అతని ఫ్యూచర్ అని అతనికి అర్థమైపోయింది. సో హౌ కెన్ ఐ డూ దిస్, హౌ కెన్ ఐ కీప్ గోయింగ్ లైక్ దిస్ అన్న ఒక థాట్. ఇక్కడ వార్ లో ఇలా అంటే అంతవరకు గ్రేట్ వార్ సోల్జర్ అని చెప్పి మనం చూస్తున్న వ్యక్తి అమ్మ అంటూ ఒక వాట్ యు కాల్ ఒక ఏడుపుతో చనిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న టీం వాళ్ళు ఏం చేయగలుగుతారు? సో దట్ స్టేస్ అలైవ్ విత్ అస్. అంటే డైరెక్టర్ నెవర్ వాంటెడ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ ఆస్కింగ్ యూ గైస్ నౌ, బికాస్ యూ వాంట్ అస్ these kind of instances will remain with us without an answer. అంటే ఇది మనము ఫ్యూచర్ లో మనకు గనక ది పవర్ టు బి పార్ట్ ఆఫ్ ఎన్ వార్, క్యాన్ వి ఎక్సర్సైజ్ దీస్ థాట్స్ అన్న ఒక థాట్ కి, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో మిల్లర్ ఒబేస్ ఆర్డర్స్ బట్ డిసగ్రీస్ విత్ ఎవ్రీ ఆఫ్ హిస్ టీమ్ మెంబర్. నో మీరు అనుకున్న తప్పు అని చెప్పి ముందుకు తీసుకెళ్తారు. అంటే ఇది ఒక డీపర్ క్వశ్చన్ రేస్ చేస్తుంది. అంటే ఈజ్ ఇట్ నోబుల్ టు ఒబే? Is it noble to obey in a dangerous situation like this when war is almost done? You create a team and ask these guys to go and rescue one fellow. Adi antavaraku samanjasam. Now what is the necessary thing that we can actually think of refusing?
వాట్ డస్ ఇట్ మీన్? ఇది 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 నా ఇది ఇది చాలా మంది నా జీవితంలో జీవితం తప్పుగా అనుకోవద్దండి, చాలా డిఫికల్ట్ టైం పాస్ అయిన తర్వాత నేను వాళ్ళని కలిసి ఉంటాను. వాళ్ళు వాళ్ళ యొక్క డిస్రిగార్డ్ టు పాస్ట్ లైఫ్ లేదా ద డిఫికల్ట్ నేచర్ దే హ్యావ్ క్రాస్డ్ అండ్ కమ్, వాళ్ళు దాని మీద విపరీతమైన కంప్లైంట్లు చెప్పేస్తారు నాకు. అంటే జస్ట్ ఇఫ్ ఐ ఆస్క్ ఏంటి సంగతి అనేది. కానీ వాళ్ళందరికీ ప్రతిసారి చెప్పేది ఏంటంటే, ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో చెప్పిన 2 పదాలే చెప్తారు, ఎర్న్ దిస్, నథింగ్ ఎల్స్. అంటే ది ట్రాజెక్టరీ ఆఫ్ లైఫ్ that you thought that you have sacrificed something in making something and is actually made within us for us అన్న ఒక థాట్ ని ఎర్న్ దిస్ అన్న దీంట్లో చెప్పడం అన్నది సూపర్బ్ గా చెప్పిన ఇది. అండ్ ఫర్ మీ వన్ ఆఫ్ ది ఈ వార్ హీరోస్ ని ఆర్డినరీ పీపుల్ గా చూపించడం, కవర్డ్స్ గా చూపించడము, ఇటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఆకలి ఏంటి, వాళ్ళకి దప్పిక ఏంటి, అంటే బహుశా వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2లో యూరోప్ కానీ యూరోప్ ఈ పార్టిసిపెంట్స్ ఈ వార్స్ లో మిగతా దేశాల ప్రజలు చూడని ఒక ఒక దుగ్ధమైన జీవితాన్ని చూశారు. అక్కడ పార్టిసిపెంట్స్ ఆ సోల్జర్స్ చూశారు. వాళ్ళ యొక్క మాటలకు అందని, మందులకు కుదరని ఒక ఒక అత్యుత్తమమైన జీవితాన్ని వాళ్ళు ఎలా గడపబోతారో మనకు తెలియదు. అంటే వాళ్ళందరూ, నేను అదే అంటున్నాను, ఈ ఆర్డినరీ పీపుల్ వార్ అయిపోయి బయట వచ్చిన తర్వాత ఈజ్ అ డెకరేటెడ్ వార్ హీరో. మనకు వార్ హీరోస్ యొక్క స్టాండర్డ్ తెలుసు సినిమాల్లో. సో ఎలా హౌ విల్ దీస్ గైస్ విల్ గో అండ్ సర్వైవ్? అదే పోస్ట్ వార్ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది? దాని ట్రీట్మెంట్ ఎలా తీసుకోగలుగుతారు? అది నిజంగానే వీళ్ళకి హెల్ప్ చేస్తుందా? వార్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి అది వార్ నుంచి వచ్చినాము అన్న ఒక బ్లెస్సింగ్ మనకు కనిపిస్తుందా? ఆ బర్డన్ వాళ్ళు సొసైటీలో వాళ్ళు భరించగలుగుతారా? వాళ్ళు ఎట్లాంటి ఉద్యోగాలు తర్వాత జీవితంలో చేస్తారు? వాళ్ళు ఎలా గ్రో అవుతారు? అసలు మానసికంగా వార్ నుంచి వచ్చిన తరువాత వాళ్ళు తిరిగి నార్మల్సీని ఎప్పటికీ తెచ్చుకోలేరు అన్న ఒక ఐడియా నాకు ఇక్కడే వచ్చింది. ఈ సైలెంట్ క్యారెక్టరైజేషన్ దట్ దే evolve with the movie is actually one of the strong force for me to come and today present this movie. ఎందుకంటే ఇది కూడా నా ఒక కన్ఫెషన్, ఇది నా ఒక గ్రేట్ గ్రాటిట్యూడ్ ఫర్ వాచింగ్ సచ్ ఎ గ్రేట్ వార్ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పే ప్రయత్నమే ఇది. ఐ థింక్ this evening all I can repeatedly say this is that this movie is worth watch, and when you watch it, any regret that we have come in life, I think this life as of now, what we are contemporary, whatever we are standing as of now, it is telling us 2 words: earn this, and we have earned that. Thank you. నేను కొంచెం టైం తీసుకున్నాను, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ రామ్. మీరు ఎప్పుడు చెప్పినా సినిమా గురించి చాలా మంది ప్యాషనేట్ గా చెప్తారు. రెండోది ఏంటంటే, వార్ సినిమాలన్నిట్లో కూడా వెస్టర్నర్స్ అర్థం చేసుకున్నంతగా వార్ సిచ్యువేషన్ ని, వార్ క్రియేట్ చేసేటువంటి సోషియో సైకలాజికల్ డైలమాని మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు ఎంతసేపున వార్ అంటే ఏదో వీరత్వం, 100 మంది చంపేయడం అనేటువంటి ధోరణిలోనే చూపిస్తారు వాటిని. ఒక్క వెస్టర్నర్స్, ఎందుకంటే వాళ్ళకు దాంట్లో ఉండే సోషియో సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు Catch-22 కూడా దాదాపు అలాంటి నవలే, ఆ సినిమా కూడా వచ్చింది అనుకుంటాను. అదే చెప్తుంది. అంటే వార్లో మనం అనుకున్నట్టుగా ఏంటంటే అది వాళ్ళు వీరులు ధీరులు అర్జెంటుగా రంగంలోకి దిగిపోతారు, యుద్ధాలు చేస్తారు అనుకుంటాం. కానీ అదేం లేదు. దే విల్ బి గోయింగ్ టెరిబుల్ మెంటల్ క్రైసిస్, సైకలాజికల్ క్రైసిస్. సో మంచి ఫిల్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ సినిమా ప్రియులు చాలా మంది ఉన్నారు. అందులో మొదటి వారు కాళిదాస్ పురుషోత్తం గారు, మన ఇక్కడ ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ CSD మెంబర్ కూడా. సారు ఐ థింక్ నెల్లూరు ఫిలిం అసోసియేషన్ కూడా ఏదో ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనుకుంటాను.
అండ్ హిస్టరీలో కూడా ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ హిస్టరీ కాంగ్రెస్ ఆల్సో. పురుషోత్తం గారు ప్లీజ్ సార్. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు. నేను ఈ సినిమా మిస్ అయ్యానండి. చాలా సంతోషం కలిగింది. అదే మేము 1980లో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ అనేది జరుపుతున్నప్పుడు ఒక రోటరీ గవర్నర్ గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు డిన్నర్ తినడానికి వంట నేర్చుకోవాలని. ఇప్పుడు వారు చెప్పినప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి ఫైన్నెస్, డైరెక్టర్ ఏమి ప్రజెంట్ ఇవన్నీ చాలా సటిల్ థింగ్స్ బాగా అర్థమయ్యాయి. కాబట్టి సినిమా, పుస్తకం, కళాఖండం ఏదైనా దాన్ని మనం అప్రిషియేట్ చేయడానికి చర్చ చేయాలి, ఇలాగా తెలుసుకోవాలని మేము ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ నడిపామండి, అది మీకు తెలుసు. తర్వాత పూనాలో నేను కొంతమంది వెళ్ళి ట్రైన్ అయ్యాము, ఒక 6 weeks. ఇప్పుడు కూడా వేసవిలో జరుగుతుంటుంది అనుకుంటాను, నాకు తెలియదు. అది ఈ విషయాలు మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ నాగేశ్వర్ గారు. సార్ నేను నమస్కారం. నేను ఎందుకు హ్యాండ్ రైజ్ చేశానంటే, ఒకటి నేను ముందు వెళ్ళిపోవాలనుకుని ముందు నాకు ఫస్ట్ వచ్చిన థాట్ని అట్లా చెప్పాలనిపిస్తుంది. అది ఏంటంటే, మా అఫ్ కోర్స్ రామ్ ఈజ్ ఎ వెరీ ప్యాషనేట్, చాలా అప్రిషియేటర్ ఆర్ షుడ్ ఐ సే క్రిటిక్, ఫిల్మ్ క్రిటిక్. చాలా బాగా చెప్తారు ఆయన. ఆ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేస్తూ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్. ఐ మీన్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్. రెండు, అసలు వార్ సిచ్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే, మా వియంకుడు ఉన్నాడండి, ఫస్ట్ వియంకుడు. ఆయన వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యారు. ఆయన 1972 వార్ విత్ పాకిస్తాన్లో పాల్గొన్నారు. అంటే హీ వాజ్ ఎ ఫ్లయింగ్ పైలట్. యాక్చువల్గా ఇట్ హ్యాపెన్ దట్ హీ వాజ్ ఫ్లయింగ్ ఆన్ ఏ రివర్ వేర్ హీ వాంటెడ్ టు ల్యాండ్, బట్ somehow he thought the sea could not see the river, but he thought of landing it, but slipped it and went ahead and landed safely అని చెప్తాడు. ఒకసారి అది ట్రైనింగ్ పైలట్ కూడా పనిచేశారు, వింగ్ కమాండర్గా. ఆఫ్టర్ హీ జస్ట్ లెఫ్ట్ ది ప్లేన్, కేమ్ డౌన్, బయటకు వచ్చాడట, ఈ వెంట విత్ ఫ్లేమ్స్. అట్లా ఆ విధంగా వార్ టైంలో యాక్చువల్లీ వెన్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఫీలింగ్స్, ఇట్లాంటి కాంప్లెక్స్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయా అనేది మనం అఫ్ కోర్స్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ షార్ట్ వార్స్. పాకిస్తాన్తోనూ చైనాతో కూడా కొద్ది 2 రోజులు 3 రోజులు ఇంత వాళ్ళు పెద్ద లాంగ్ వార్స్ చూడలేదు. కానీ లాంగ్ వార్స్లో చాలా ఘోరమైనటువంటి అనుభవాలు ఉంటాయి. అవి యాక్చువల్గా ఎలా ఉంటాయి అని ఆయన్ని నాకు రామ్ విన్న తర్వాత అనిపించింది. ఆయన వెళ్తున్నాను నేను పెద్దకొడుకు దగ్గరికి, మా కూర్చుని ఏమండి అసలు ఎట్లా ఉంటుంది వార్ టైంలో అనుభవాలు, అవి ఏమన్నా స్పెషల్గా మీరు చెప్పగలిగింది ఉందా అని ఆయన అడిగి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఒకవేళ స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే ఆయనతో మాట్లాడిద్దామని నాకు అనిపిస్తుంది. అదే. థ్యాంక్ యూ. రాధాకృష్ణ కరీ గారు ప్లీజ్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రాధాకృష్ణ గారు. సార్ నమస్తే సార్, ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అంటే ఫస్ట్ టైం నేను రామ్ గారి క్రిటిక్ వింటున్నానండి. యాక్చువల్లీ నాకు ఈ వార్ బేస్డ్ కానీ, లేకపోతే లైక్ అంటే పేట్రోటిజం అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు అక్కడ ఆయన చెప్పిన మట్టి తీసుకొని వెళ్ళటం, అంటే దానికి అదంతా కూడా ఏంటంటే ఒక రకమైన మెమరీస్. సో ఈ టైప్ ఆఫ్ వార్ బేస్డ్ సినిమాలు కానీ, లేకపోతే పేట్రియాటిక్ సంబంధించిన సినిమాలు కానీ, ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాను నేను, చాలా ఎక్కువ చూస్తాను. అయితే ఈరోజు రామ్ గారు చెప్పిన విధానం చూస్తే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు, అంటే అన్ఫార్చునేట్లీ నేను చాలా లేట్గా జాయిన్ అయ్యాను. నేను ఏంటంటే బై మిస్టేక్ ఏదో పాత పాస్కోడ్ కొడితే అది ఎంటర్ అవ్వలేదు. సో నేను లేట్గా జాయిన్ అయినా, బట్ సమ్వాట్ బెటర్ దన్ నథింగ్ అని నేను కొంతైనా వినగలిగాను రామ్ గారి క్రిటిక్ని.
చాలా అంటే చాలా బాగా చెప్పారు రామ్ గారు. రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎక్స్ప్రెషన్స్. ఒక మూవీని అంతా అంటే సీన్ టు సీన్ అది ఆ క్యారెక్టరైజేషన్స్ గానీ, ఆ డైరెక్టర్ యాంగిల్స్ నుంచి చెప్పటం, అది హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్, ఇలా చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. ఐ రియల్లీ వాంట్ టు కంగ్రాట్స్ యూ. థాంక్ యూ. థ్యాంక్ థాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. రామ్ గారు యాజ్ యూజువల్ గా ఎక్సలెంట్ గా చెప్పినారు. అయితే ఇది ఈసారి నేను ఒక ప్రయత్నం ఏం చేసినానంటే, ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో పట్టుకొని మొత్తం చూడడానికి ప్రయత్నం చేసినాను. అయితే నాకున్న కొంత ప్రియాకుపేషన్స్ వల్ల అదే రయాన్ ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసే వరకు సినిమా చూసినాను. కాబట్టి రెండు అంశాలు, రయాన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు చెప్పినటువంటిది మళ్ళీ ఇప్పుడు నేను చూడాలా. ఇది అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్. దీంట్లో నాకు అసలు మొదట ఒక 20 నిమిషాలు మాత్రము ఆ వార్ సీన్ డైరెక్టర్ చాలా అద్భుతంగా ఇచ్చేసినాడు. అది అయిన తర్వాత సినిమా మొత్తం అట్లేమీ ఉండదు, ఇంకా డిఫరెంట్ ఫేజ్ లోకి మనం ఎంటర్ అవుతాము. వీళ్ళు టీమ్ లాగా ఫామ్ కావడానికి ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకోవాలనో వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు ఎర్న్ దిస్ అన్నటువంటిది చివరిలో టామ్ హ్యాంక్స్ ఏదైతే మాట అన్నాడో అది మొదట్లోనే వస్తుంది. మొదట్లోనే ఆ సెంటెన్స్ నాకు గుర్తులేదు, అక్కడే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఈ రకంగా టీంలో మెంబర్ కావడాన్ని మీరు ఎర్న్ చేసుకుంటున్నారు అన్న మీనింగ్ వచ్చేటట్టు ఎంకరేజ్ చేస్తాడు. అదొకటి. ఇక ఎక్కడ మనకు గూస్ బంప్స్ లాగా వస్తుందంటే అబ్రహాం లింకన్ ఎపిసోడ్ ఆయన ఏమన్నాడో అది 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 ఆ లాంగ్వేజ్ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మనం అంతగా ఇన్స్పైర్ అవుతాము. అది బహుశా టామ్ హ్యాంక్స్ ఎవరైతే హీరో ఉన్నాడో బహుశా అదొక్కటే అతనికి ఇన్స్పిరేషన్ అనేసి అనుకుంటాను. రామ్ అన్నట్టు మిగతా టీంలో అసలు కంటిన్యూస్ గా టీంలో ఉన్న మెంబర్స్కే కాదు మనకు కూడా అనిపిస్తూ ఉంటది, ఈజ్ ఇట్ వర్త్. ఈ రయాన్ అనేటోడు ఇప్పుడు మామూలుగా కొన్ని వాటికి పెద్ద క్వశ్చన్స్ అవి ఉండదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు, అతనికి ప్రొటెక్షన్, అతన్ని కాపాడుకోవడంలో లైఫ్ సాక్రిఫైస్లు చేయడము ఇవన్నీ అండర్స్టాండబుల్. ఆఫ్టర్ ఆల్ ఈజ్ అన్ ఆర్డినరీ సోల్జర్. ఈ రయాన్ అనేటోడు వీడి గురించి 8 మంది వెళ్ళడము ఇది అసలు ఎంత కంటిన్యూస్ గా మన మైండ్ లో కూడా రన్ అవుతూ ఉంటది అని అంటే, అది మొత్తం మీద ఒక రామ్ మాత్రమే ఇట్లా అద్భుతంగా చెప్పగలడు. ఇక ఈ సిగరెట్లది అనేది మీరు అన్నారు కదా, అది ఒక రకమైనటువంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లలో అది ఎంత అద్భుతమైన రిలీఫ్ అంటే అది వార్లో రాముకి కానీ నాకు కానీ మనకెవరు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవం లేదు, కానీ నాకైతే ఒక అనుభవం ఖచ్చితంగా ఉంది, అది నేను చెప్పగలను. మీకు బహుశా రామ్కు మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు. సబ్ జైల్లో పడినాను నేను, గొడవలు కొట్లాటలు స్టూడెంట్ డేస్ లో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలకు మధ్య ఉన్నటువంటి గొడవల్లో సబ్ జైల్లో 10-12 రోజులు బెయిల్ దొరికే వరకు మా టీం అంతా కూడా ఉంది. మా టీంలో ఆ చివర ఉండే గదిలో మాకున్నటువంటి ఎంజాయ్మెంట్ ఒక సిగరెట్లు ఒకటే. అప్పుడు సిగరెట్లు తాగే అలవాటు ఉండింది కాబట్టి మమ్మల్ని ఎవరు చూడడానికి వచ్చినా కానీ సరే సిగరెట్లు తీసుకొని రావాల్సిందే. మేము మా ప్రిన్సిపల్ మమ్మల్ని చూడడానికి రావడం లేదనేసి గొడవ పెట్టుకున్నాము. పాపం ఆయన కూడా సచ్ ఏ నైస్ జెంటిల్ మ్యాన్, వండర్ఫుల్ పర్సన్. ఆయన అన్ని సెల్లులు దాటుకుంటే మా సెల్లుకి వస్తే ఆయన అందరూ బీడీలు అడుగుతున్నారు. ఆయనకు అర్థం కాలేదు, వాట్ దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ అనేసి అని అంటే, అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు పక్కన వచ్చేటోళ్ళు ఉండి, సార్ వాళ్ళని పట్టించుకోవద్దండి సార్ మీరు రండి అని చెప్పేసి. ఇది ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటది. దాని తర్వాత
ఇట్లాంటివి మనము ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇది తెలుస్తుంది. ఈ అరుంధత్ అన్నటువంటి మాటను బేస్ చేసుకొని చాలా అద్భుతంగా మనము లీనమైపోతాము. ఇక ఇంకొక పాయింట్ రామ్ కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది. ఏమనంటే ఆ అబ్బాయి ఎవరైతే చనిపోతాడో, మా మమ్మీ మమ్మీ అనుకుంటా చనిపోతాడు, వీళ్ళందరూ కూడా 8 మంది వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మమ్మీలతోటి ఎట్లున్నారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడుకుంటారు. వాళ్ళ మమ్మీ వస్తే కూడా కళ్ళు తెరిచి చూడకపోవడము, నిద్రపోయినట్టు నటించడము, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. నేను ఎందుకు అట్లా చేస్తున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు. మొత్తం మీద మా అమ్మ హాస్పిటల్లో డాక్టర్ నర్సో వాళ్ళ మదర్ తొందరగా వచ్చినా కానీ సరే నేను కళ్ళు తెరిచేటోడిని కాదు, నిద్రపోతున్నట్టు నటించేటోడిని అని చెప్పేసి వాళ్ళ అమ్మలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ రయాన్ అనేటువంటి అమ్మ గురించి మనం ఇంత కష్టపడుతున్నాము, ఏం చేస్తున్నామో మనకు అసలు అర్థమైతలేదు, మనకు అమ్మలు లేరా అనేసి ఇట్లా ఈ రక చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ రామ్, యు మేడ్ ఏ వండర్ఫుల్ ప్రజెంటేషన్. నువ్వు ఎంత అద్భుతంగా మీరు ప్రజెంట్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా మొత్తం చూడడానికి ప్రయత్నం చేసినాను, కానీ వీలు కాలేదు. ఈ సెషన్ అయిపోయిన పాట నెక్స్ట్ నేను చేసే పని మిగతా సినిమాని కంటిన్యూ చేయడము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్స్ రియల్లీ గ్రేట్. అది కూడా మంచి సీన్. బట్ నేను ఇక్కడ తొందరగా చెప్పే ప్రయత్నంలో, నా ఎక్స్పీరియన్స్ కి సంబంధించినవి చెప్పే ప్రయత్నంలోనే ఐ వాజ్ లాస్ట్. ఒక రకంగా నేను చెప్పాలంటే ఐఎమ్ ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ. ఎందుకంటే ఈ ఎర్న్ దిస్ అన్నది నా లైఫ్ లో రిపీటెడ్ గా నన్ను సేవ్ చేసి ఉండేది, నేను వేరే వాళ్ళకి చెప్పిండేది అవటం మూలన ఒకటి. రెండవది, ఐ హావ్ రెస్పెక్టెడ్ దిస్ మూవీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సచ్ అ సిన్సియర్ ఎఫర్ట్. ఎక్కడెక్కడ బ్లోటింగ్ చేయకుండా, ఓహో ఆహా అనకుండా, మామూలుగా మనల్ని అరే మన వార్ మూవీ చూస్తున్నాం మన ఒక ఫీలింగ్, ఆ సిన్సియారిటీని ప్రజెంట్ చేయటంలోనే ఐ క్యారీడ్ మై సెల్ఫ్ ఆల్ త్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కంప్లీట్ ద మూవీ. ఆ తర్వాత మీ థాట్ షేర్ చేయండి. ప్రకాష్. గుడ్ ఈవినింగ్ ఆల్. సార్, రామ్ గారు రాయలసీమ నుంచి బయలుదేరి ఒక ఇంగ్లీష్ సినిమాని ఇంత అద్భుతంగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండటం అనేది చాలా అరుదైన విషయం. ఎంత ఇంగ్లీష్ తెలుసున్నా కానీ ఇంగ్లీష్ సినిమాని తొందరగా అర్థం కాదు. బట్ అంత నిశ్చితంగా సూక్ష్మంగా అర్థం చేసుకుని బాగా చెప్పారు. తర్వాత ఆయన ప్యాషన్ గురించి చెప్పక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్, ఆయన ప్యాషనేట్ ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాలంటే, మధ్యలో వాళ్ళ అమ్మాయి ఎవరో వస్తే ఎందుకమ్మా అరుస్తున్నావు అన్నాడు. నేను అనుకున్నాను ఆమె రివర్స్ చెప్తుందేమో, నాన్న నువ్వు అరగంట నుంచి అరుస్తూనే ఉన్నావు కదా అని. అంత ప్యాషన్ తీసుకొస్తారు. చాలా బాగుంది. ఈ సినిమా నేను కూడా చూశాను, కానీ నాకు చెప్పాను కదా, ఎంత ఇంగ్లీష్ అర్థమైనా కానీ ఇంగ్లీష్ సినిమా వాళ్ళ యాక్సెంట్ అర్థం కాదు. బట్ ఈ సినిమా నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా ఇది డైరెక్ట్ చేసింది స్టీవెన్ స్పీల్బర్గ్, గొప్ప డైరెక్టర్. ఒక 8 ఆస్కార్స్ ఎన్నో వచ్చే దీనికి, అది దీని రికగ్నిషన్. ఇందులో మొత్తం మదర్ సెంటిమెంట్ కనపడుతుంది చూస్తే. స్టార్టింగ్ లోనే ఒక సీన్ ఉంటుందండి. అమెరికాలో ఒక వార్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో ఒక క్లర్క్ కొన్ని కాగితాలు చూస్తూ ఉంటుంది, వచ్చిన కాగితాలు టైప్. దాంట్లో ఒక కాగితం చూసి పాతది వెతుకుతుంది, అది చూసి ఇంకో పాతది వెతుకుతుంది. 3 కాగితాలు దొరుకుతాయి. ఆ 3 రయాన్లు చచ్చిపోయినట్టు ఉంటుంది. అది అర్జెంట్ గా పట్టుకెళ్ళి కమాండర్ దగ్గరికి వెళ్తుంది. అరే ఇది చూడండి అని. వాళ్ళు కంగారు పడతారు. వాళ్ళు వెళ్ళి ఫైనల్ గా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ చెప్తారు ఏంటి సమస్య అంటే, ఆమెకి 4 పిల్లలు, 4 వారికి వెళ్ళారు, కంపల్సరీ వారికి వెళ్ళాలి. 3 చనిపోయారు, ఇంకొక్కడే మిగిలాడు, ఆయన ఎక్కడో ఒక ఎయిర్ డ్రాప్ అయి పడిపోయాడు అని. దీని మీద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగి అప్పుడు ఐ విల్ పుట్ ఏ మిషన్ టు గెట్ హిమ్ బ్యాక్. అప్పుడు వాళ్ళు ఒక పాలసీ కూడా ఫామ్ చేస్తారట. సోల్ సర్వైవింగ్ చైల్డ్ ఉంటే కనుక డిఫెన్స్ నుంచి అర్జెంట్ గా డిశ్చార్జ్ చేసేయమని. ఒక కార్ వెళ్తుంది ఆవిడ ఇంటికి,
ఆ కారు డోర్లోంచి కారు రావటం చూస్తూనే ఆమె మూర్చి పడిపోతుంది. వాళ్ళ న్యూస్ ఏంటి ఇదే అని, ఇటువంటిదే అని, పలానా వాళ్ళు చనిపోయారని చెప్పడానికే ఆ కారు వస్తుందని. సో ఈ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఇందాక మురళీధర్ గారు చెప్పినట్టు ఇలా కంటిన్యూస్ గా ఉంటుంది. ఎందుకు ఆ ఒక్కడిని చేర్చాలి అంటే కారణం ఇది. నలుగురు వారికి వెళ్ళిపోయారు, ముగ్గురు పోయారు, ఇంకొక్కడే ఉన్నాడు. దట్ ఈస్ ది రీజన్. అది బాగుంది. తర్వాత పిక్చరైజేషన్ అండి, మీరు ఇందాక మురళీధర్ గారు కూడా చెప్పారు, ఆ ఫస్ట్ 20 నిమిషాలు మీరు వార్లో ఉన్నట్టే ఉంటుంది, మనం ఉన్నట్టే ఉంటుంది వార్లో. ఎంత ఎంత గగురు పొడిచేలా ఉంటుందంటే, అక్కడ ఆ నార్మండీ దగ్గర నదిలో చాలా మంది పడి మునిగిపోతారు, చచ్చిపోతారు. ఒక అతను కొద్దిగా బతికున్నాడని ఒక అతను లాక్కొస్తూ ఉంటాడు, అతన్ని భుజం దగ్గర ఒక ఇది పట్టుకుని లాక్కొస్తూ ఉంటాడు. కొంచెం దూరంగా వచ్చాక బరువు తగ్గిపోయింది ఏంటని చూస్తే సగం బాడీ ఉంటుంది, మిగిలిన సగం ఊడిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అంత ఇదిగా పిక్చరైజ్ చేశారు, చాలా బాగుంటుంది. కాకపోతే రామ్ గారు మాత్రం చాలా డీప్ గా చూశారు. ఒక్కసారి చూసి అంత బాగా చెప్పగలగటం అసాధ్యం అనిపిస్తుంది. బట్ చాలా బాగా చెప్పారు సార్, వెరీ నైస్. నాకు కూడా రికలెక్షన్ బాగా వచ్చింది. కామెడీ ఏంటంటే సార్, దీంట్లో నేను ఒక చోట చూసిన కామెడీ ఎక్కడో చదివాను. ఆస్కార్ అవార్డ్స్ దీనికి 8 వచ్చాయి, కానీ బెస్ట్ పిక్చర్ అవార్డు రాలేదు ఆ టైంలో, అదే ఇయర్ లో. బెస్ట్ పిక్చర్ అవార్డు దేనికి వచ్చింది అంటే షేక్స్పియర్ ఇన్ లవ్. షేక్స్పియర్ ఇన్ లవ్ అనే ఒక రొమాంటిక్ కామెడీ అట. అది అది పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటారు. లేదు, షేక్స్పియర్ ని బీట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజ్ నాట్ దట్ ఈజ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది షేక్స్పియర్ ఇన్ లవ్ ఈజ్ సచ్ ఎ మ్యాగ్నెటిక్ పీస్. 6 నిమిషాలు స్క్రీన్ మీద కనిపించిన జూడీ డెంచ్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. 6 నిమిషాలు. అదొక కాంట్రవర్సీ లాగా నేను ఎక్కడో చదివాను. వెరీ గుడ్, వెరీ నైస్ ఈవినింగ్. ఎంజాయ్డ్ ది మూవీ, ఎంజాయ్డ్ యువర్ ప్రెజెంటేషన్ రామ్, గ్రేట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుధీమతి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఎంజాయింగ్ ద ఈవినింగ్ యాజ్ యూజువల్. రామ్ మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు. సినిమా చూడడానికి ఇప్పుడే వెతుకుతున్నాను, దీంట్లో చూస్తే రెంట్కి తీసుకోమంటున్నాను. ఫ్రీగానే ఉంది, నెట్ఫ్లిక్స్ లో ఉందా? ఓకే, ప్రైమ్ లో చూస్తాను. ప్రైమ్ లో చూస్తే 100 రూపీస్ రెంట్ అన్నాడు. సరే చూద్దాంలే తర్వాత అనుకుంటున్నాను. అందరూ చూసిన వాళ్ళందరూ మంచి క్రిటిసిజం యాడ్ చేశారు. డాక్టర్ గారు, ప్రకాష్ గారు అందరూను చాలా చాలా బాగుంది. యాజ్ యూజువల్ సినిమా ప్రెజెంటేషన్ నెలకొకసారన్నా చేసుకోవాలి అనుకున్నందుకు మంచి పిక్చర్ని తీసుకొచ్చారు రామ్. థ్యాంక్ యూ. కాసల రంగారావు గారు. సార్, మనందరిలో చాలా వైవిధ్యంతో కూడిన అభిరుచులు గల రామ్ గారు మొదటిసారైన విశ్లేషకులు, దాంట్లో నో డిస్ప్యూట్. సో విశ్లేషకునిగా సార్ చాలా చక్కగా చెప్పారు, వివరించి చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ సినిమాని ఎలా చూడాలనేది కూడా ఆయన చెప్పారు. ఎంత ఎంత బాగా చెప్పారంటే అందరు కూడా ఇప్పుడు పోయి ఆ సినిమా చూస్తామేమో అంటున్నారు. సో అది ఫలించిన కృషి. సార్ యొక్క స్పీచ్ తోటి స్పీల్బర్గ్ అభిమానులుగా మారేటట్టు చేశారు జనాల్ని. సో ఆ చాకచక్యం, ఆ గొప్పతనం రామ్ గారికే ఉంది. రామ్ గారు, అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ టు హావ్ యు అవార్డ్. కృష్ణమూర్తి గారు. రంగారావు గారు మళ్ళీ డిఫరెంట్ గెటప్ లో వచ్చినారు. లేదు, ఆయన అమితాబ్ బచ్చన్, రజనీకాంత్. ఏది సార్, అది క్యాటరాక్ట్. అనండి సార్, అనండి సార్, నాకు అవకాశం రాదా? నేను ఎప్పుడు అంటాను, అనండి. క్యాటరాక్ట్ అందరికీ రాదా అంటారా? కృష్ణమూర్తి గారు. గురుమూర్తి గారు వచ్చారా?
ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. ఈ రోజు నేను వినలేదు సార్, ఇప్పుడిప్పుడే వచ్చాను నేను లైన్ చూశాను, లోకి. కానీ మీరు ముందు వస్తే మేము ఆనందిస్తాం. సార్ అయితే నేను ఒక ఫోన్ కాల్లో బిజీ అయిపోయినా సార్, ఒక రిలేటివ్ది. ఇంకా నడుస్తూనే ఉంది కానీ ఆపి వచ్చాను సార్. ఏం లేదు, ఈ CSD లో లాస్ట్ 2-3 సెషన్స్ గా నేను గమనిస్తున్నది, వీఆర్ బికమింగ్ బిలో 20. మనం యాక్చువల్ గా యాజ్ మెంబర్స్ వీఆర్ అబౌట్ 200+. సార్ మీరు మెసేజ్ పెట్టండి సార్, అట్లాంటప్పుడు మాకు. పెడుతూనే ఉన్నాను, నేను రెగ్యులర్ గా పెడతాను, అందరికీ పెడుతున్నాను, మీకు కూడా పెట్టారు. ఈ మెసేజ్ కాదు సార్, దిస్ టైమ్ యూ షుడ్ నాట్ అయ్యో, పెట్టండి. నో మస్ట్ అండ్ నో షెల్. అంతేనా? మీ రాక మాకెంతో సంతోషం సుమండి అని పాడతాను. అట్లే పెట్టండి కనీసం. ఓన్లీ ప్లీజ్. ఎందుకంటే మేము సార్ అయితే నేను స్పిల్బర్గ్ సినిమాలు చూశాను, కానీ నేను ఈ సినిమా చూడలేదు సార్. చాలా 30 ఏళ్ళు అవుతుంది, దాదాపు 20-30 ఏళ్ళు అవుతుంది ఇంగ్లీష్ సినిమా చూడకుండా ఉండడం అనేది. నెట్ఫ్లిక్స్ లేదు నాకు, అయినా నేను తెలుగు సినిమానే ఎక్కువ చూస్తున్నాను సార్. తెలుగు సినిమాలు బాగా చూస్తున్నాను, కనీసం రోజుకొకటి చూస్తున్నాను. ఇప్పుడు దాదాపు ఈ మధ్యలో 50 సినిమాలు చూశాను దాదాపు. ఈ సినిమాను ప్రజెంట్ చేసినటువంటి రామ్ గారికి అభినందనలు. వారు ప్యాషన్, నేను దాని గురించి చెప్పలేము, నేను చెప్పడానికి చాలా చిన్నవాడిని నేను వారి ప్యాషన్ గురించి చెప్పడానికి. ఖచ్చితంగా వారు రేపు మీరు పంపించినటువంటి రికార్డింగ్ చూసి నేను వీలైతే మెసేజ్ పెడతాను సార్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కస్తూరి గారు షుకూర్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. వద్దా? ఆయన జనరల్ గా హీ ప్రిఫర్స్ టు బి మోస్ట్లీ ఏమంటుందండి లిజనర్. గారు మాట్లాడతారా? ప్రసూనా అన్మ్యూట్ చేసుకోవాలి. కృష్ణమోహన్ లేడా? కృష్ణమోహన్ లేడు. మధ్యలో మనకు ఏమంటారు దాన్ని హాద్యాము అక్కడ జాగ్రత్తగా తప్పుకున్నాడు, పట్టుకున్నాడు. హలో, కస్తూరి గారు మాట్లాడండి. మాట్లాడమ్మా. ఎవరో ఒకరు మాట్లాడండి. పహలే ఆప్ అనుకుంటే కష్టం. సరే, అందరికి నమస్కారం అండి. నాకు ముందు అది మ్యూట్లోకి అవ్వలేదండి. అందరికీ నమస్కారం అండి. రామ్ గారు అత్యద్భుతంగా చెప్పారండి. దృశ్య శ్రవణ కావ్యం సినిమాను అద్భుతంగా మనందరికి చూపించారు. సైనికుల హావభావాలు ఏంటి, వారి మానసిక స్థితిని, వారి అనుభవాలను కళ్ళకు కట్టినట్టుగా చెప్పారండి. చక్కగా విశ్లేషించారు రామ్ గారు. చాలా తక్కువ అండి నేను ఇంగ్లీష్ సినిమాలు, మా వారు చూస్తుంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, కానీ చాలా చక్కగా చూపించారు. మీరు చూపించారు, మాకు వినిపించారు, చూపించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. సుధిపతి గారు కాదు, గారు నమస్తే సార్. నమస్తే. అదే ఎవరినో పిలిచినట్టుంటే కస్తూరి గారు మాట్లాడేశారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా బాగుంది. అసలు విశ్లేషణ, ఒక సినిమా చూసి ఇంత విశ్లేషణ చేయడం అంటే చాలా గ్రేట్. మదర్ సెంటిమెంట్ దగ్గర మటుకు చాలా కలనీళ్ళు వచ్చారు. ఎవరికైనా ఏ సోల్జర్సే కాదు, ఎవరికైనా కూడా మదరే కదా ప్రథమ గురువు, దైవం. అది చాలా కొంచెం ఎమోషన్. ఇంకా ఎవరు ఉన్నారండి మాట్లాడవలసిన వాళ్ళు? చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ ప్రసన్న. ఇంకెవరన్నా మాట్లాడబడుతున్నారా? నేను మర్చిపోయాను ఎవరన్నా?
So, Ram, another wonderful session from you. Thank you very much. నాకు ఎమర్జెన్సీ ఏమంటుందని రిజర్వ్ ఫండ్స్ లో రామ్ ఒకరు. యాక్చువల్గా ముక్తేశ్వరరావు గారు మాట్లాడాలి ఇవాళ, కానీ నిన్న ఉదయం ముక్తేశ్వరరావు గారు ఫోన్ చేసి తను ఉండట్లేదు, తను హీఈస్ గోయింగ్ టు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని చెప్పారు. అప్పుడు అర్జెంటుగా నేను రామ్ను మాట్లాడి సాయంకాలం రామ్తో ఈ ఫిలిం విషయం పెట్టుకున్నాను. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ రామ్ ఫర్ హిస్ ఇన్స్టంట్ రెస్పాన్స్ టు మీ అండ్ కోఆపరేటింగ్ విత్ ది కాండక్ట్ ఆఫ్ ది సిఎస్డి. సో అల్టిమేట్ గా క్లోజ్ చేసే ముందు నేను ఒక ఈ చిన్న అబ్జర్వేషన్ చెప్తున్నాను. స్లోగా మనం నంబర్ తగ్గుతోంది. ఇవాళ అనుకోకుండా బాలమోహన్ దాస్ గారు రాలేదు, తర్వాత డాక్టర్ కేవీఎస్ గారు రాలేదు, ముక్తేశ్వరరావు గారు రాలేదు, స్వర్ణలత గారు వచ్చి ఒక ఫ్యూ మినిట్స్ ఉండి వెళ్ళారు, ఉష గారు కూడా ఫ్యూ మినిట్స్ జాయిన్ అయి వెళ్ళిపోయారు. సో ఇట్లా కైండ్లీ మనం లెటర్స్ రీథింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఒక 30-40 మంది ఉంటే మాట్లాడే వ్యక్తి కూడా ఒక ప్లెజర్ ఉంటుంది, మాట్లాడడంలో ఉత్సాహం కూడా ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ టు హెల్ప్ మీ ఇంప్రూవ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది CSD. Thank you very much, sir. Thank you all for your wonderful contribution. And next week again we will meet with another subject matter. Thank you all. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir.